రామకృష్ణ సార్ కూడా ఇక్కడే ఉన్నారు సార్. అంటే మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అంత గొప్పగా పథకాలను కంటిన్యూస్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏ ఒక్క పథకం ఆగకుండా మేము డబ్బులు ఇస్తూ ఉంటే వారు పింఛన్లకు బీజేపీ వాళ్ళు చెప్తారు అధ్యక్ష, తమకు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే కొద్దిగా ఆన్ రికార్డులో వారు వింటారు, బయటనేమో పులుల్లాగా ప్రవర్తిస్తారు అధ్యక్ష, ఇక్కడ అసెంబ్లీకి రాగానే పిల్లులు అయిపోతారు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ డాటా రికార్డ్ అవుతుంది కదా అధ్యక్ష. అందుకోసమే వారు అంటారు మేము వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పింఛన్లు ఇస్తాం, 2016 మొత్తం ఇస్తున్నాం, మొత్తం కాదు సగం ఇస్తున్నాం అని చెప్పారు అధ్యక్ష. మొత్తం లేదు, సగం లేదు అధ్యక్ష, కేవలం 217 కోట్లే వారు ఇస్తా ఉన్నారు అధ్యక్ష. 5,98,000 మందికే ఇస్తా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా పథకాలు చదవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రమాద బీమా 14,48,611 అధ్యక్ష. రైతుల కోసం బీమా ప్రీమియం అధ్యక్ష దేశంలో ఎక్కడ లేదు అధ్యక్ష. చనిపోయిన రైతు ఆ కుటుంబం రోడ్డున పడితే పిల్లగాడు ఆగమైపోతారు, పిల్లలు ఆగమైపోతారు, చదువుకోవడానికి డబ్బులు లేవు. అట్లాంటి రైతులు దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే 48 గంటల్లో తమరి నియోజకవర్గంలో కూడా వచ్చినాయి అధ్యక్ష. అనేక పాలసీలు నేను పేపర్లలో చూశాను. 5 లక్షల రూపాయలు 48 గంటల్లో ఇప్పిస్తున్న దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 786 గురుకులాల నుంచి 1100 గురుకులాలలో మరి 1100 స్కూళ్లలో మధ్యాహ్నం సన్న బియ్యంతో పాటు అనేక కార్యక్రమాల ద్వారా 1,25,000 సార్, లక్షల మంది విద్యార్థులకు అధ్యక్ష, లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష. గతంలో నేను చెప్పిన ఇందాక పెద్దలు బట్టి విక్రమార్క గారు లేకునే సార్, వారి ఆధ్వర్యంలో వారి పాలనలో పురుగులు పడ్డ బియ్యం, ముక్కిపోయిన బియ్యం, 200 మంది విద్యార్థులు అస్తవ్యస్తత, ఇది పేపర్లో చూసేది అధ్యక్ష. మేము అబద్ధాలు ఆడతలేదు అధ్యక్ష. మా నాయకులను అడిగాం కదా అధ్యక్ష, ఇది వాస్తవమా కదా. దానితో పాటు మ్యారేజ్ ఇన్సెంటివ్ స్కీమ్ అధ్యక్ష, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అధ్యక్ష, 20 లక్షలు అధ్యక్ష, 20 లక్షలు. నాకు ఒక కోరిక ఉంది అధ్యక్ష, తమరి ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇన్ని పథకాలు ఇస్తే ఈ ప్రతిపక్షాలు కనబడతారు అధ్యక్ష. కాబట్టి దయించి ఒక రోజు ఇన్ని డబ్బులు, అవి వృద్ధుల పింఛన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, పిల్లగాళ్ళ చదువులు కావచ్చు, 1,25,000 చదువు కోసం కావచ్చు, 20 లక్షల స్కాలర్షిప్లు కావచ్చు అధ్యక్ష. డైరెక్ట్ నేను సిఎస్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా అధ్యక్ష, ఒక్క దినం వారికి డైరెక్ట్ గా పంపించారు అధ్యక్ష. లారీలలో పైసలు తీసుకుపోయి అధ్యక్ష. ఈ చెక్కులు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయితే వారు వింటలేరు అధ్యక్ష, వారు కనబడతలేదు అధ్యక్ష, వారికి వినబడతలేదు అధ్యక్ష, కళ్ళు లేని కబోదాలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను మీకు దమ్ముంటే అధ్యక్ష వారిని ఈ సందర్భంగా సారీ అధ్యక్ష, ఇంత బాధ ఆవేదనతో ఆక్రోధనతో నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. మీకు దమ్ముంటే బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల అధ్యక్ష ఈ పథకాలు నేను చెప్పిన ఆన్ రికార్డులు ఉన్న పథకాలు ఏ ఒక్క రాష్ట్రంలో ఉంటే చెప్పండి అధ్యక్ష, నేను అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోతా అధ్యక్ష. ఒక్క రాష్ట్రంలో పోనీ స్వయంగా దేశ పాలకుడు అయినటువంటి వారి గుజరాత్లో ఉన్నాయా సార్? ఉన్నాయా అధ్యక్ష? మధ్యప్రదేశ్లో ఉన్నాయా అధ్యక్ష? పంజాబ్లో ఉన్నాయా అధ్యక్ష? ఉత్తరప్రదేశ్లో ఉన్నాయా అధ్యక్ష? కర్ణాటకలో ఉన్నాయా అధ్యక్ష? ఎంత బాధ అధ్యక్ష. ఇన్ని కోట్లు, లక్షల కోట్లు, 4 లక్షల కోట్ల రూపాయలు అధ్యక్ష. తెలంగాణ ట్యాగులు అయినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అధ్యక్ష, నీళ్లు లేకుండా అధ్యక్ష 1,20,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇవాళ యావత్ తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ నిధులు తెచ్చింది వాస్తవం కాదా అధ్యక్ష? ఇది వెల్ఫేర్ కాదా అధ్యక్ష? తద్వారానే 3 కోట్ల టన్నుల వరి ధాన్యం వచ్చింది వాస్తవం కాదా అధ్యక్ష? పంజాబ్ను మనం దాటిపోయింది వాస్తవం కాదా అధ్యక్ష? ఇవేమైనా తప్పుంటే తమరు చెప్పండి అధ్యక్ష. నేనేమంటున్నానంటే ఇన్ని పథకాలు మేము ఇస్తున్నాం అధ్యక్ష, ఇన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం అధ్యక్ష. ఇదిగాక అధ్యక్ష కొన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి ఉంటే సంక్షేమం ఉండదు, సంక్షేమం ఉంటే అభివృద్ధి ఉండదు సార్. డెవలప్మెంట్ ఉంటే వెల్ఫేర్ ఉండదు, వెల్ఫేర్ ఉంటే డెవలప్మెంట్ ఉండదు. ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని జోడెద్దులతో 2 ఎడ్లను ఉరికిచ్చినట్టుగా ఉరికిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇటు అభివృద్ధి అవుతుంది అధ్యక్ష, ఇటు సంక్షేమం కూడా అవుతుంది అధ్యక్ష. ఇవాళ ఎక్కడ పోయినా కానీ సరిగా దళిత బంధుకు వద్దాం సార్. దళిత బంధు నిన్న మొన్న సార్, కళ్యాణ లక్ష్మి నుంచి దళిత బంధు దాకా రైతులకు రైతు బంధు ఇవ్వడం ద్వారా రైతుల బంధువులు అయిపోయాడు సార్ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతులకు బంధువు అయ్యాడు అధ్యక్ష. దళిత బంధు ద్వారా యావత్ దళిత వర్గానికి బంధువు అయిపోతాడని చెప్పి అనేక అపోహలు అధ్యక్ష. వీళ్ళంటారు అధ్యక్ష ప్రతిపక్షంలో, మనం అంటాం అధ్యక్ష,
మేము కళ్యాణ లక్ష్మి ఇస్తాం, ₹1,00,000 1,110 ఇస్తాడు. అది కానే కాదు, అది అసాధ్యం, అది సుసాధ్యం అని ముఖ్యమంత్రి మేము చెప్తాం. గౌరవ ముఖ్యమంత్రి చాలా ఉద్యమ సమయంలో చాలా సార్లు చెప్పారు సార్. ఏమన్నారంటే ద ఇంపాసిబుల్ వర్డ్ ఇట్ విల్ సేస్ ఐ యామ్ పాసిబుల్. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నేర్పారు అధ్యక్ష మాకు ఇవన్నీ. ద ఇంపాసిబుల్ వర్డ్ ఇట్ విల్ సేస్ ఐ యామ్ పాసిబుల్ అని చెప్తారు అధ్యక్ష. ఏ పథకం తీసుకపోండి సార్, ఒక్క పథకాన్ని నిండు మనసుతో యాక్సెప్ట్ చేయరు. మేము రైతు బంధిస్తామంటే అది కానే కాదు, లేనే లేదు, రానే రాదన్నారు బట్టి విక్రమార్క గారు. జానారెడ్డి గారు స్వయంగా 24 గంటలు కరెంట్ ఇస్తామయ్యా చూడండి అయ్యా అని ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి మాట్లాడితే అది ఒకవేళ పాసిబుల్ అయితే నేను అసెంబ్లీలో ఉండా అని చెప్పిండు సార్ జానారెడ్డి గారు కూడా. ఏం మనకు ప్రచారం చేస్తున్నారు సార్ కండవ వేసుకొని. వారు అన్నారు సార్ మేము ఎస్ అంటే వాళ్ళు నో అంటారు, మేము అవునంటే వారు కాదంటారు, మేము ఇవ్వమంటే బట్టి విక్రమార్కుడు ఏదైనా కానీ దళిత బంధు అది అసాధ్యం అని స్వయంగా వారి నియోజకవర్గంలో 5,000 మందికి గాను 10 లక్షల చొప్పున పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని గువ్వల బాలరాజు గారి కాన్స్టిట్యున్సీలో, మా గాదావరి కిషోర్ కాన్స్టిట్యున్సీలో మరి ప్రతిపక్ష నాయకునటువంటి ఎట్లాంటి భేదభావాలు లేకుండా కాంగ్రెస్ లో ఏముంటున్నాయి సార్ పథకాలంటే, నువ్వు కాంగ్రెసా అయితే నీకు ఇస్తాం, పింఛన్ ఇస్తాం, నీకు ఇల్లు ఇస్తాం, నీకు కరెంట్ ఇస్తాం, నువ్వు కాంగ్రెస్ కాదా నువ్వు కట్టు. ఎస్ సార్. ఇలా బట్టి విక్రమార్క కూడా మాట మాట్లాడు సార్, వారి నియోజకవర్గంలో వేసాం కదా సార్. హుజురాబాద్ లో డైరెక్ట్ గా దాదాపుగా 2,000 కోట్ల నిధులు 1,000 కోట్లు మొదటి దెబ్బగా వేశాం కదా, 18,000 లబ్ధిదారులకు ఇస్తా ఉన్నాం కదా అధ్యక్ష. అధ్యక్ష షార్ట్ డిస్కషన్ సరిపోదు అధ్యక్ష, లాంగెస్ట్ డిస్కషన్ కావాలి అధ్యక్ష. ఈ వెల్ఫేర్ అంటే ఇది మామూలు వెల్ఫేర్ కాదు అధ్యక్ష, అట్లా కాదద్ద అక్క. ఎట్లా వస్తున్నాయి అక్క మన ఊర్లో పథకాలు ఎట్లా వస్తున్నాయి, నువ్వు ఓటు ఎంత ప్రేమగా చూసుకుంటా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు తమతో పాటు ఇంకా 5 మాట్లాడేది ఉంది, ముఖ్యమంత్రి గారి జవాబు ఉంటుంది కాబట్టి. గతంలో అధ్యక్ష రైతు సంక్షేమ పథకాలు ఇవ్వనప్పుడు, వృద్ధులకు వికలాంగులకు పథకాలు రానప్పుడు, కళ్యాణ లక్ష్మి రానప్పుడు అందరు పట్టణాలకు వచ్చేది అధ్యక్ష. మా మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో, వివేకానంద గారి నియోజకవర్గంలో, కృష్ణారావు గారి నియోజకవర్గంలో, గాంధీ గారి నియోజకవర్గంలో, గోపి గారి నియోజకవర్గంలో ఉండేది అధ్యక్ష. ప్రజలంతా వచ్చి ఇయ్యాల ఈ పథకాలు, ఈ సంక్షేమం, ఈ అభివృద్ధి, ముఖ్యమంత్రి గారి పాలన, ఈ వెల్ఫేర్ సంక్షేమ రాజ్య భవన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 38 చెప్పిన విధంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో గతంలో ఏముంటుండే పట్టణాలకు రండి అని ఉంటుండే, పల్లెలకు తరలి వెళ్ళండి అంటుండే. ఇలా పట్టణాల నుంచి పల్లెలకు తరలి వెళ్తా ఉన్నారు అధ్యక్ష. అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క పాలన, వారి యొక్క గ్రేట్నెస్ సార్. ఇది దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సార్ వలసలు ఆగిపోయినాయి అధ్యక్ష. తమకు తెలుసు అధ్యక్ష, తమరి నియోజకవర్గం పక్కనే మహారాష్ట్ర నుంచి కొంతమంది సర్పంచులు వచ్చారు, మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా బాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో. నేను కూడా ఉన్న అధ్యక్ష, అయ్యా మేము మీ రాష్ట్రంలో కలుస్తామయ్యా, మాకు పథకాలు ఇస్తారా అని చెప్పి కొంతమంది సర్పంచులు వచ్చి మంత్రి సాక్షిగా అన్నారు అధ్యక్ష. వారు ఎందుకు వస్తారు అధ్యక్ష? సంక్షేమం బాగలేకపోతే, కరెంటు లేకపోతే ఎందుకు వస్తారు అధ్యక్ష? నీళ్లు రాకపోతే ఎందుకు వస్తారు అధ్యక్ష? కర్ణాటకలో కూడా మన మంత్రివర్యులు కేటీఆర్ గారు చెప్పారు అధ్యక్ష. అక్కడ కూడా అక్కడి నుంచి వలసలు, ఇంతకుముందు వలసలు ఇటుపోయేది మహబూబ్నగర్ జిల్లా నుంచి అటు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారంటే మేము కర్ణాటక నుంచి ఇటువైపు వస్తున్నాం. ఎంత గొప్ప పథకాలు అధ్యక్ష. అధ్యక్ష చెప్తే రామాయణం, వింటే మహాభారతం అధ్యక్ష. అధ్యక్ష వారు మాట్లాడారు సార్. సార్ ఇప్పుడు మేమేమంటున్నాం అంటే అధ్యక్ష చాలా చాలా విషయాలు అధ్యక్ష. ఇవాళ గాంధీ మహాత్ముడు చెప్పారు కాబట్టి మేము తెలంగాణ గాంధీ అంటున్నాం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని. వారి సంక్షేమాన్ని ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి మళ్ళా చెప్తున్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షం బయట ఉండే, మ్యాన్ బికమ్స్ గ్రేట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద డిగ్రీ ఇన్ విచ్ ఈ వర్క్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ హిస్ ఫెలో మెన్. తోటి మానవ జాతి కోసం, తోటి అంటే ఇదే సార్ మీ తొండి పంచాయలు ఎందుకండి? రఘునందన్ గారు పదే అబద్ధాలు చెప్పారు సార్ దుబాకలో. మేము పింఛన్లు ఇస్తాం, మేము ఇద్దేస్తాం, అద్దేస్తాం. ఏం తెచ్చిండు? ఎక్కడుంది డాటా? ఏం తీసుకొచ్చినా లిస్ట్ అంటే గమ్మున కూర్చుంటాడు, అభివృద్ధికి పైసలు అడుక్కొని పోతాడు అసెంబ్లీలో. ఎందుకు సార్ గతంలో? సరే అందుకోసమే నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, మాట్లాడే ముందు అధ్యక్ష మంచి సలహాలు ఇవ్వండి అధ్యక్ష. ఇంత గొప్ప పథకాలు ఉన్నాయి, ఎక్కడ కన్క్లూడ్ చేస్తారు అధ్యక్ష? ఎన్ని పథకాలు అధ్యక్ష? సమయభావం వల్ల నేను ముగిస్తా అధ్యక్ష తొందరగా. ఇదే విధంగా ఇట్లా చాలా అధ్యక్ష. అందుకోసమే నేను చివరిగా ఇందాక
గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేసిన, వీరు కళ్ళు లేని కబోదలుగా మాట్లాడుతున్నారు సార్, ఈ పైసలన్నీ ఒకసారి డైరెక్ట్గా వారికి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేశాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, కంటి వెలుగు లాంటి పథకాలు అధ్యక్ష, అది కూడా వృద్ధుల కోసం చేసిరు అధ్యక్ష. కానీ చివరిగా నా విజ్ఞప్తి అధ్యక్ష, ఒకసారి ఈ ప్రతిపక్షాల కోసం కూడా ఒక క్యాంపు పెట్టాలి అధ్యక్ష. కంటి వెలుగు పథకం ద్వారా ఆపరేషన్లు చేస్తే అప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన పనులను చూసి చేసింది చేసినట్టు చెప్పండి, చెయ్యండి చెయ్యలేదు అని చెప్పండి, తప్పులుంటే సూచనలు ఇవ్వండి, విమర్శలు చేయండి, కానీ పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పొద్దని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మరి ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, నేను ఒక 10% కూడా చెప్పలేదు అధ్యక్ష, అన్ని పథకాలు ఉన్నాయి అధ్యక్ష. తమరు అవకాశం ఇస్తే ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష, చెప్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఇంట్లో సంతోషం అధ్యక్ష, ప్రతి కంట్లో ఆనందం అధ్యక్ష. ఇంత గొప్పగా ఏ ప్రభుత్వంలో గతంలో ఎక్కడ కూడా లేవు అధ్యక్ష, ఎక్కడ కూడా జరగలేవు అధ్యక్ష. ఈ సంక్షేమం ఇంకా ఇదే విధంగా కొనసాగించాలని మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ దేశంలో వృద్ధులు, వికలాంగులు, వితంతులు 42 లక్షల మంది యొక్క ఆశీర్వాదం ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏదైనా ఒక ముఖ్యమంత్రికి ఉందంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్దల ఆశీర్వాదం ఉంటే ఇంకా 20 సంవత్సరాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పాలన కొనసాగుతుంది, సంక్షేమం వర్ధిల్లుతుంది, అభివృద్ధి వర్ధిల్లుతుంది, ప్రజలంతా సంతోషంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ స్పీకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్ సార్. జనాబ్ అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, సంక్షేమం మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. రాష్ట్రం ఏర్పడిన 7 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మిత్రులు మాట్లాడారు. ఇప్పుడు అధ్యక్ష, నేను విమర్శల కోసం నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు సంక్షేమం అనేది మనందరి బాధ్యత, ముఖ్యంగా పాలకుల బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత. ఇంతటి బాధ్యత కలిగినటువంటి అంశం మీద మాట్లాడేటప్పుడు జరిగిన అంశాల గురించి, జరుగుతున్నటువంటి అంశాల గురించి, జరగాల్సినటువంటి అంశాల గురించి కూడా మనం విశ్లేషణాత్మకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను కొన్ని విషయాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ లాంటి ప్రభుత్వానికి, రాష్ట్రానికి కానీ దేశానికి కానీ. సరే, సహజంగానే ఏ ప్రభుత్వం అయినా సంక్షేమం పేరు మీద వారు చేసుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించి బహుళ ప్రాచుర్యం ప్రచారం చేసుకోవటం అనేది ఆనవాయితీ. కానీ స్టేట్స్మెన్స్గా ఉన్నటువంటి పాలకులు ఉంటే తప్పనిసరిగా గతంలో జరిగిన దాని చరిత్ర నుంచి ఇప్పుడు జరిగేది, భవిష్యత్తులో జరగాల్సిన దాని గురించి కూడా స్పష్టంగా మాట్లాడతారు అధ్యక్ష. నేనేమన్నానంటే, ఈ 7 సంవత్సరాలుగా మనం పాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం, ఈ సమాజం వెనుకబాటుతనంలో ఉండకూడదని, దోపిడీకి గురి కాకూడదని, ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా అందరికీ సమానంగా పంచబడాలని, తద్వారా అందరూ కూడా బాగా ఎదగాలని ఆలోచనతోనే పోరాటం చేశారు అధ్యక్ష. అందులో నుంచే శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఆ విధంగా ఎదగాలనే ఆలోచనతోనే ఈ రాష్ట్రాన్ని ఇచ్చారు అధ్యక్ష. సహజంగా ఏ రాష్ట్రమైనా సమాజమైనా ఒక పండు లాంటిది అధ్యక్ష. అందులో ఒక భాగం కుళ్ళిపోయి ఉంటే, ఇంకో భాగం బాగా ఉంటే ఆ పండుని తినటానికి ఏ రకంగా పనికిరాదో, ఇది బాగా ఉంది అని చెప్పుకోవటానికి పనికిరాదో, అట్లాగే సమాజంలో కొద్దిమంది వెనకబడి ఉండి తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, చదువుకోవటానికి స్తోమత లేక బాధపడుతున్నటువంటి వర్గాలు ఆ సమాజంలో ఉంటే వాళ్ళందరినీ కూడా బాగు చేసుకొని సమాజంలో సమానంగా తీసుకొని పోగలిగినప్పుడే ఆ సమాజం బాగుందని, ఆ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మన రాష్ట్రం నిజంగా ధనిక రాష్ట్రమే అధ్యక్ష. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, మన రాష్ట్రం ధనిక రాష్ట్రమే.
తప్పనిసరిగా ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఫలాలు అందాలని కోరుకున్నాం అధ్యక్ష. ఉదాహరణకు మనం చూసుకుంటే అధ్యక్ష, ఈ దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు మనందరికీ తెలిసిందే, తినటానికి కనీసం తిండి కూడా లేదు, ఉండటానికి ఇళ్ళు లేవు, కట్టుకోవటానికి సరైన బట్ట కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అటువంటి పరిస్థితుల నుంచి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, గవర్నెన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని మనం పదే పదే మాట్లాడుకుంటాం. గతంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈనాటి వరకు మనం ఎక్కడి వరకు తీసుకొని వచ్చాం ఒకసారి ఆలోచన చేస్తే, స్వాతంత్రం వచ్చినప్పుడు ఆకలితో చనిపోయేటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉండేవి. చివరికి అమెరికా లాంటి దేశం నుంచి గోధుమలు పాలపిండి లాంటి దాన్ని దిగుమతి చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఆకలి చావులతో చావకుండా కాపాడినటువంటి పరిస్థితుల్లోంచి పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి, పారిశ్రామికీకరణని, వ్యవసాయ రంగంగా బాగా అభివృద్ధి చేసి, వైట్ రివల్యూషన్ అని అనేక రకాలైనటువంటి పథకాలతో చివరికి ఈరోజు దేశంలో గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచంతో పోటీపడే స్థాయికి గత ప్రభుత్వాలు అనేక ప్రణాళికలు కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చాయి అధ్యక్ష. అందులో భాగంగానే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే అనేక పరిశ్రమలు కావచ్చు, లేకపోతే సంక్షేమ రంగం కోసం వాళ్ళు చేపట్టినటువంటి అనేక పథకాలు కావచ్చు, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం కావచ్చు, భూ సంస్కరణ పేరు మీద మిగిలిన భూమిని తీసుకొని వచ్చి పేదవాళ్ళకు పంచిన విధానం కావచ్చు, గరీబీ హఠావో అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ పాలన కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల్లో తీసుకొచ్చినటువంటి చిన్న చిన్న పథకాలు, ఆసరా కోసం ఇచ్చినటువంటి పెన్షన్లు కావచ్చు, లేకపోతే బడులు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, లేకపోతే ఇళ్ళు కావచ్చు, అనేకం చేసుకుంటూ వచ్చాం. ఒకప్పుడు 75 రూపాయలు ఉన్నటువంటి పెన్షను 200 రూపాయలకు పెంచారు. మన రాష్ట్రం వచ్చింది, ధనిక రాష్ట్రం, ఆదాయం బాగా ఉంది, 2000 చేసుకున్నాం. ఈ 2000 చేసుకున్న క్రమంలో ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా హామీ ఇచ్చాం, మేము వస్తే 3000 ఇస్తామని చెప్పాం. ఆదాయం ఉంది, ఇవ్వటానికి అవకాశం ఉంది, 3000 ఇస్తామని మేము కూడా చెప్పాం. మీరు 3016 ఇస్తా అన్నారు. నిజమే, ఆదాయం ఉంది కాబట్టి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ చేసే క్రమంలో కొన్ని సఫలమవుతూ ఉన్నాయి, కొన్ని పూర్తిగా అందుబాటులోకి రాకపోవచ్చు. సార్ 3000 ఇస్తాం. అవును సార్, 2000 మేము 3000 అన్నాం. వికలాంగులకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3000 కూడా ఇస్తా అని చెప్పాం. 2016 అన్నారు. అవును. అట్లాగే అధ్యక్ష, చౌక ధరల దుకాణం పెట్టాం. చౌక ధరల దుకాణాల ద్వారా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి అనేక మందికి తినటానికి కనీసం తిండిస్తే బతుకుతారనేటువంటి ఆలోచనతో చేశాం. మేము చేసినటువంటి చౌక ధరల దుకాణాల ద్వారా కేవలం బియ్యం వేయటమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి బియ్యంతో పాటు 9 రకాల సరుకులు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అమ్మహస్తం పేరు మీద 9 రకాల సరుకులు కూడా ఇచ్చాం. మనం ధనిక రాష్ట్రం, బాగా ఉన్నాం, ఇంకా ఎక్కువ ఇస్తారని ఆశించాం. కానీ ఎందుకో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం బియ్యం వరకే పరిమితం చేసి నిత్యావసర సరుకులు కావాల్సినటువంటి విధంగా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మనం గమనంలోకి తీసుకోవాలి. అవకాశం వీలైతే అవి కూడా యాడ్ చేసి ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మనం ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటున్నాం, బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాం. 11.5% జిఎస్డిపి బాగా ఉంది, మన గ్రోత్ ఉందని చెప్పుకుంటున్నాం. మనం చెప్పుకున్నటువంటి సందర్భంలో ఆ రోజుల్లో ఇచ్చినటువంటి పర్సంటేజ్ వైజ్ గ్రోత్ పెరుగుతూ ఉంటే మనం గతంలో ఇచ్చిన దానికి ఇది 2 రెట్లు 3 రెట్లు అవసరమైతే 4 రెట్లు కూడా ఇవ్వటానికి అవకాశం ఉన్నటువంటి ఆదాయం ఉంది అధ్యక్ష. అలా చేయాలని చేస్తున్నటువంటి సందర్భాల్లో కొన్ని చేసినటువంటి వాటిని మేము ఒప్పుకుంటూనే ఇంకా కొన్ని చేయాల్సినవి చాలా ఉన్నాయి, అవి కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి అధ్యక్ష, మనం చూస్తూ ఉన్నాం ఈ భూమి లేని వారి కోసం, అట్లాగే పరిశ్రమల్లో కూలీలుగా చేసేటువంటి వారి కోసం ప్రత్యేకంగా వాళ్ళ గురించి ఆలోచన చేసి వాళ్ళు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా ఏదైనా డిజైన్ చేస్తే
బాగుంటుందని కూడా నేను వారి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఉదాహరణకు అధ్యక్ష, మనం మానవ వనరులు అధికంగా ఉన్నటువంటి దేశం అధ్యక్ష. పుట్టినటువంటి ప్రతి బిడ్డ నా దృష్టిలో ఈ రాష్ట్ర సంపదగానో దేశ సంపదగానో మనం పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు చూడగలిగితే ఆ వనరుల్ని సాధ్యమైనంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి వనరులుగా చూసుకోవచ్చు అధ్యక్ష. రాష్ట్రంలో మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఇదేవరో ఏ ఒక్కళ్ళ వల్ల జరిగినదని, లేకపోతే ఇది మీ వల్లనే జరిగింది, లేకపోతే మా వల్ల మేము చేశాం మీరు చేయలేకపోయారని నేను చెప్పట్లేదు అధ్యక్ష. కానీ ఉన్న వాస్తవ పరిస్థితుల్ని మనం గమనంలోకి తీసుకొని వచ్చినప్పుడు కనీసం ఏమైనా సహాయ సహకారాలు అందుతాయనేటువంటి ఆలోచనతో వారి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. ఉదాహరణకి మనం గ్రామాల్లో తిరుగుతూ ఉంటే అనేక ప్రాంతాల్లో నొమాడిక్ ట్రైబ్స్ కనిపిస్తూ ఉంటారు అధ్యక్ష. సంచార జాతులుగా ఆయా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు రోజుకొక ఊరు తిరుగుతూ ఆ సాయంత్రం వేటలకల్లా మద్యం సేవించి అక్కడ పడుకొని వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళతో పాటు అమాయకులైనటువంటి పసిబిడ్డలు కూడా వాళ్ళతో ఊరూరు తిరుగుతూనే ఉంటారు అధ్యక్ష. వాళ్ళకు ఇల్లు లేదు, ఓ పాఠశాల లేదు, ఒక రకమైనటువంటి భవిష్యత్తు అనే ఆలోచన లేదు. కానీ వాళ్ళు కూడా మన రాష్ట్రంలో పుట్టినటువంటి మానవ వనరులు అధ్యక్ష. వాళ్ళని ఆ బ్రెయిన్ మనం ఏదైతే ఉత్పత్తి చేయలేమో అదే మానవ బ్రెయిన్ అధ్యక్ష. అటువంటి బ్రెయిన్ మన సంపదగా తీసుకొని ఆ బ్రెయిన్ మనం చిన్నటి నుంచే పోషక పదార్థాలతో మనం తయారు చేయగలిగినట్టయితే, విలువలతో కూడినటువంటి ఆహారాన్ని ఇవ్వగలిగినట్టయితే మంచిగా ఎదిగేటువంటి బ్రెయిన్ రేపొద్దున భవిష్యత్తులో ఎదిగి ఈ రాష్ట్రానికి దేశానికి కూడా మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. నగరాల్లో కూడా చూస్తూ ఉంటాం మనం చాలా సందర్భాల్లో సిగ్నల్స్ దగ్గర అధ్యక్ష, పైన బాగా ఎండేటువంటి ఎండ, కింద వాహనాలు వదిలేటువంటి కాలుష్యం. ఆ కాలుష్యానికి పైన ఉన్నటువంటి ఎండకి మధ్యలో ఎక్కడో మనం సిగ్నల్ దగ్గర ఆగితే చిన్న సంటి బిడ్డల్ని చేతులు ఎత్తుకొని ఆ భిక్షాటన చేయటాన్ని తీసుకొని వచ్చి అడుగుతూ ఉంటారు అధ్యక్ష. వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా మనం ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం రాష్ట్రం ముందుకు పోతూ ఉంటే ఇంకా మన కళ్ళ ముందే పాపం ఆ పసిబిడ్డ ఏం చేశాడు, వాడు కళ్ళు మూసుకొని ఉంటాడు, కాళ్ళు ఏలాడిపోయి ఉంటాయి, చేతులు వడిలిపోయినటువంటి కూరగాయలలాగా ఏలాడుతూ ఉండుంటాయి. అటువంటి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ పసిబిడ్డ కూడా మన సంపదే అధ్యక్ష. అటువంటి సంపదని ఆ రకంగా వడిలిపోయేటట్టుగా చూస్తూ మనం అందరం చూడటం కూడా కరెక్ట్ కాదని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, చాలా ఆసుపత్రుల దగ్గర ఉదాహరణకి మనం బస్వరామ తారకం హాస్పిటల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఉస్మానియా కానీ గాంధీ కానీ రకరకాల ఆసుపత్రుల దగ్గర వచ్చేటువంటి జనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ పేషెంట్ లోపలుంటే వీళ్ళు బయట ఎవరో కొద్దిమంది దాతలు తీసుకొచ్చి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే పెద్ద ఎత్తున బారులు తీరి ఆహారం కోసం ఆడ నిలబడి ఉంటారు అధ్యక్ష. ఆ ఆహారం కోసం తీసుకున్న తర్వాత వాళ్ళు కనీసం కూర్చొని తినటానికి స్థలం కానీ మంచినీరు వసతి కూడా ఉండదు అధ్యక్ష. అటువంటి స్థలాలను కూడా మనం ప్రభుత్వం ఆలోచన చేసి కొన్ని చోట్ల కొద్ది షెడ్స్, కొద్దిగా మంచినీటి వసతి, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో 5 రూపాయలు దొరికేటువంటి భోజన వసతులు అటువంటి ఆసుపత్రుల దగ్గర కూడా ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈ రకంగా గతంలో భిక్షాటన చేసేటువంటి సంఘటనలు జరిగినప్పుడు నాకు బాగా గుర్తు అధ్యక్ష, మధ్యకాలంలో ఆపేశారు. 1978 ఆ పరిశ్రమ ఆ రోజుల్లో కోనే రంగారావు గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, శంకరన్ గారు సోషల్ వెల్ఫేర్ శాఖలో పనిచేసినప్పుడు ఇటువంటి భిక్షాటన చేసి ఆ రకంగా నిరుపయోగంగా మారుతున్నటువంటి ఆ మానవ వనరులందరి కోసం ఒక హాస్టల్ లాంటివి పెట్టి వాళ్ళందరినీ తీసిపోయి కొంత ట్రైనింగ్ కూడా చేపించి కొద్ది కాలం నడిపారు అధ్యక్ష. ఆ తర్వాత రోజుల్లో అది ఆగిపోయింది, ప్రస్తుతం నడవట్లేదు. ఈ ప్రభుత్వం ఒకసారి నిజంగా సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరొకసారి దాన్ని ఆలోచన చేసి ముందు తీసుకొని పోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, పేషెంట్స్ సంబంధించి డయాలసిస్ పేషెంట్స్ సంబంధించి మనం డయాలసిస్ ఉచితంగానే అన్ని జిల్లాల్లో చేస్తూ ఉన్నాం. కానీ చాలా సందర్భాల్లో గ్రామాల్లోకి నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మా దృష్టి తీసుకొస్తా ఉన్నారు, ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. మాకు రవాణా
రవాణా కోసం మేము డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులో కనీసం మాకు కన్సెషన్ పాస్ లాంటిదో లేకపోతే ఉచితంగానో ప్రయాణం చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి, ఇప్పించే విధంగా చూడండి అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అట్లాగే సఫాయి కార్మికులు, బండ కొట్టేటువంటి వాళ్ళు, వారి జీవితాల గురించి కూడా ఆలోచించాలి. సఫాయి కార్మికుల గురించి, బండలు కొట్టేటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు కొంత పెంచే విధంగా, వాళ్ళు ఉన్నతంగా ఎదగటానికి, సమాజంలో బతకటానికి ఉండే విధంగా ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, విద్య, వైద్యం అందరికీ క్వాలిటేటివ్గా ఈ సమాజంలో మనం అందించగలిగినప్పుడే నిజమైనటువంటి సంక్షేమాన్ని మనం రాష్ట్రంలో తీర్చిదిద్దగలం. మనం ప్రతి నెల పెన్షన్స్, ప్రతి నెల మిగతా ఇచ్చేటువంటి కార్యక్రమాలు తాత్కాలికంగా వాళ్ళు బతకడానికి పనికొస్తుంది తప్ప భవిష్యత్ తరాలను నిర్మించడానికి మాత్రం తప్పనిసరిగా వైద్య, విద్య మీద మనం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి నిర్మాణం చేయగలిగినప్పుడు భవిష్యత్తులో ఎదిగినటువంటి వాళ్ళంతా కూడా ఉపయోగపడతారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగానే నిన్న మీరు చెప్పిన పల్లె దవాఖానాలను పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో సాధ్యమైనంత తొందరగా మీరు ప్రారంభించగలిగితే మంచిదని, అలా ప్రారంభించాలని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే పోటీ పరీక్షలకు సంబంధించి విద్యకు సంబంధించి ఈ ప్రభుత్వం గతంలో చాలా సందర్భాల్లో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందరికి కూడా ఒకే రకమైనటువంటి విద్యని అందేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి మండలంలో కనీసం 3 ఏర్పాటు చేస్తా అని చెప్పారు. బాలబాలికలకు సపరేట్గా ఉండేటట్టుగా చేస్తా అన్నారు. నేనేమంటున్నా అంటే, సరే మీరు ఇంతవరకు మొదలు పెట్టలేదు, కనీసం ఇప్పుడైనా కొన్ని మండలాల్లోనైనా ఫేజ్డ్ మేనర్గా మీరు మొదలు పెడితే, ఎక్కడో దగ్గర అది మొదలైతే భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా వాటిని కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక్క నిమిషం, సరే ఎవరొచ్చినా, మీరున్నా మేమున్నా ఎవరో తెలియదు కదా. సో నేను భవిష్యత్తులో కూడా ఇది, ఎందుకంటే ఇది మనం వేసేటువంటి పునాదులు. సో ఆ రకంగా మనం చేయగలిగితే క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం చిన్నప్పటి నుంచే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అందించగలిగితే డెఫినెట్గా ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో పోటీ పరీక్షల్లో తట్టుకొని నిలబడగలరు అధ్యక్ష. గ్రామాల్లో ఆ తెలుగు మీడియంలో చదువుకొని వచ్చి వాళ్ళు, ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వీళ్ళిద్దరు కలిసి ఒకటే పోటీ పడితే డెఫినెట్గా ఆ గ్రామాల్లో తెలుగు మీడియంలో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు వెనకబడే ఉంటారు అధ్యక్ష. మనం అనుకునే లక్ష్యాల్ని మనం చేరటానికి దూరం అవుతుంది. కాబట్టి దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు చెప్పినటువంటి ఎల్కేజీ టు పీజీ వరకు అనేది కొన్ని ఫేజ్డ్ మేనర్గానైనా కొన్ని మండలాల్లోనైనా శాంపిల్గా మొదలు పెట్టండి, కట్టండి. దాంట్లో ఒక సెంటర్లో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఈ మండలంలో చదువుకోవాలనుకున్నటువంటి అన్ని వర్గాల వారికి ఉచితంగా అక్కడ చదువు చెప్పబడుతుంది, ఉచిత వసతి కూడా ఏర్పాటు చేయబడుతుంది, అందరికీ ఒకటే మీడియంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది అనేటువంటి విధానాన్ని మొదలు పెట్టడానికి ఉపయోగపడుతుంది. అది చేయాలని చెప్పి నేను చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలా చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే అధ్యక్ష ఉదాహరణకి ఈ సంక్షేమం కింద గతంలో మీరు చెప్పినటువంటి ఈ పెన్షన్స్ 57 సంవత్సరాలకి ఇస్తామని చెప్పినటువంటి పెన్షన్స్ ఇంకా మొదలు కాలేదు అధ్యక్ష. అట్లాగే విడో పెన్షన్స్ కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ ఉన్న పెన్షన్స్ కూడా దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి కూడా వాళ్ళు అప్లై చేసుకొని చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. అవి కూడా క్లియర్ చేయండి అని చెప్పి మీ ద్వారా నేను వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలా మండలాల్లో కొన్ని వేలు పెండింగ్ ఉన్నాయి. దయచేసి వాటిని క్లియర్ చేస్తే మనం చెప్పిన దానికి ఉపయోగం ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే గత ప్రభుత్వాలు అసైన్మెంట్ ల్యాండ్స్ కిందనో లేకపోతే ఇళ్ల పట్టాల కిందనో వాళ్ళకి ఇచ్చినటువంటి భూముల్ని చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక కారణాల చేత వెనక్కి తీసుకుంటున్నారు. ఇది భూమి అనేది చాలా విలువైంది, భూమి ద్వారా అతనికి ఆత్మగౌరవం కూడా వస్తుందనేటువంటి ఆశతోనే ఆనాటి ప్రభుత్వాలు ఇవ్వటం కానీ వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ రావటం కానీ జరుగుతూ ఉంది. అటువంటి భూములకు సంబంధించి ప్రభుత్వాలు ఏ అవసరాలు ఉన్నా
ఎక్కడి నుంచైనా మీరు ల్యాండ్ ఎక్వైర్ చేయొచ్చు, కానీ అసలే భూమి లేనటువంటి వాళ్ళకి ఎవరో కొద్దిగా భూమి ఇస్తే ఆ భూమిని మనం వెనక్కి తీసుకోవటం వల్ల ఉపయోగం లేదు. లేకపోగా ఇంకా నిస్తేజంగా వాళ్ళు మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి భూములు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని, తీసుకోకుండా ఉండే విధంగా ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. దానికి ఉదాహరణగా ఒక సంఘటన కూడా మీ ద్వారా వారి దృష్టి తీసుకొని రాదలుచుకున్నాను. దీన్ని పరిశీలన చేయవలసిందిగా కూడా చెప్తున్నాను. సార్, నేను చెప్పే అన్ని సూచనలేదు సార్. నేను ఎక్కడ నేను డిబేట్ కావట్లేదు, వేరే రకంగా కూడా మాట్లాడట్లేదు. సో నేను చెప్పే అన్ని కూడా మనం అందరం కలిసి సమాజంలో ఉన్నటువంటి వర్గాలు అందరి కోసం ఆలోచన చేసి పనిచేయాలనేటువంటి చెప్తాను. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మాట్లాడతారని, సమాధానం ఇస్తారని నేను ఆశిస్తాను. ఉదాహరణకి అధ్యక్ష, 1940 నుంచి 2019 వరకు సార్, ఇది రంగారెడ్డి జిల్లా తొర్రూరు గ్రామం అబ్దుల్లాపూర్ మెట్ మండలం, సర్వే నెంబర్ 383/1. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తొర్రూరు గ్రామం, సర్వే నెంబర్ 383/1, 85 ఎకరాల అధ్యక్ష. 1940 నుంచి 1940 నుంచి 2019 వరకు వంశపారంపర్యంగా దాదాపు 200 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటూ వచ్చాయి అధ్యక్ష. సరే, 2008 రాజీవ్, ఒకసారి నంబర్ మళ్ళీ చెప్తారా సార్? నేను మళ్ళీ చెప్తాను సార్, ఐ రిపీట్ సార్, ప్లీజ్ రిపీట్. యా సార్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తొర్రూరు గ్రామం అబ్దుల్లాపూర్ మెట్ మండలం, సర్వే నెంబర్ 383/1. దీంట్లో గల 85 ఎకరాలు 1940 నుంచి 2019 వరకు వంశపారంపర్యంగా 200 కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి అధ్యక్ష. సో మధ్యలో 2008 నాడు రాజీవ్ స్వగృహ ఇల్లు కడుతున్నాం, దానికోసం ఎక్వైర్ చేస్తామని చెప్పి ఆనాటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కోసం ఎక్వైర్ చేసే క్రమంలో భాగంగా వాళ్ళకి ఆనాడు ఉన్నటువంటి విలువ 23,50,000 ఉంటే 1,50,000 ఇచ్చి మిగతా డబ్బులు మీకు ఇస్తాము, లేకపోతే మేము తీసుకోము ఈ భూమి, అప్పటి వరకు మీరే సాగు చేసుకోండి అని చెప్పారు. ఇక్కడ కడతామో లేదో అనేటువంటి అనుమానం ఉంది. సరే, అంతిమంగా రాజీవ్ స్వగృహ కట్టలేదు, అప్పటి వరకు వాళ్ళు ఇప్పుడు సాగు చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ మధ్యకాలం మొన్న ఎంఆర్ఓ గారు వెళ్ళి మీరు సాగు చేసుకునే కార్యక్రమాన్ని ఆపండి, ఇది మేము తీసుకుంటున్నాము, రాజీవ్ స్వగృహ పేరు మీద ఆ రోజు ఉంది, మేము దీన్ని ఆక్షన్ చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళని ఖాళీ చేయించేటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ 200 కుటుంబాలు కూడా ఇన్ని సంవత్సరాలుగా సాగు చేసుకునేటువంటి వాళ్ళు ఒక్కసారి రోడ్డును పడితే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి సార్. సో ఇటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి, అవి జరగకుండా చూడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే అధ్యక్ష ఇళ్ల స్థలాలు, స్థలాలకు సంబంధించి అధ్యక్ష, ఇళ్ల స్థలాలకు సంబంధించి గత ప్రభుత్వాల హయాంలో చాలా చోట్ల ఇళ్ల స్థలాలు అక్వైర్ చేసి, భూమి అక్వైర్ చేసి, ప్లాటింగ్ చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఆ రకంగానే మన రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో దాదాపు నాకు తెలిసి ప్రతి దగ్గర కాలనీస్ ఈరోజు ఏర్పడ్డాయంటే ఆ రకంగా భూమి ఎక్వైర్ చేసి ఇచ్చినాయి. మనం 7 సంవత్సరాల నుంచి ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ప్లాటింగ్ చేసి ఇవ్వట్లేదు అధ్యక్ష. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేసేటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. మన రాష్ట్రం వస్తే ఒక్క ఇల్లు కాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవచ్చు అని ఈ ప్రభుత్వం హామీ ఇస్తే ఆశపడి చాలామంది దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇళ్ళు రావట్లేదు, ఇళ్ల స్థలాలు పంపిణీ జరగట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా రావట్లేదు అధ్యక్ష. నేను మీ ద్వారా వారికి ఏం విజ్ఞప్తి చేస్తా ఉన్నానంటే, ఇళ్ల స్థలాలు కోసం గ్రామాల్లో ల్యాండ్ ఎక్వైర్ చేయండి, ఇళ్ల స్థలాలు ఇవ్వండి. వారి ఇళ్ల స్థలాల్లో మీరు చెప్పినట్టుగా ఎవరికైతే స్థలాలు ఉంటే ఆ స్థలాల్లో 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు మేము శాంక్షన్ చేస్తాం, మీరే ఇళ్ళు కట్టుకోండి అని చెప్పి ఎన్నికల సందర్భంగా కూడా చెప్పారు. ఆ రకమైనటువంటి
ఆలోచనని మీరు అమలు చేయండి అని చెప్పి మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా వాళ్ళ సొంత స్థలాలు ఉన్నాయి, వాళ్ళకి ఆ ఇళ్ళు శాంక్షన్ చేయవలసిందిగా కూడా మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే అధ్యక్ష ఇంకోటి మానవీయ కోణంతో పేరెంటల్ అప్రోచ్తో ముఖ్యమంత్రి గారు పేరెంటల్ అప్రోచ్తో పదే చెప్తూ ఉంటారు. నేను నిజంగా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాను. పాలకులు ఎప్పుడు కూడా పేరెంటల్ అప్రోచ్తో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తప్పు చేస్తే కూడా పొరపాటున ఏదైనా మాట్లాడితే కూడా దాన్ని మన్నించి వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూడటం అనేది ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి హ్యూమన్ యాంగిల్ అధ్యక్ష. సో నేనేమంటున్నా అంటే రాష్ట్రంలో పనిచేస్తున్న కొన్ని వేల మంది ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు చాలామంది చాలామంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అధ్యక్ష. ఆ పథకంలో పనిచేసే వాళ్ళంతా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు రాక ఏదో ఆ గ్రామాల్లో అందుబాటులో ఉన్నటువంటి ఆ ఈజీఎస్లో ఏదో పని దొరికింది కదా అని ఫీల్డ్ అసిస్టెంట్లుగా వాళ్ళు జీవనం సాగిస్తూ పెళ్ళిళ్ళు చేసుకొని కుటుంబాలు కూడా ఎస్టాబ్లిష్ కొన్ని వేల మంది వీళ్ళంతా కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, పేదలు, గిరిజనులు, దళితులు, బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు, అనేక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వీళ్ళందరూ ఒక్కసారి సరే వాళ్ళు సమ్మె చేశారనో కారణం చేతనో దేని కారణం చేతనో ప్రభుత్వం ఒక్కసారి వాళ్ళందరినీ కూడా తొలగించింది. నేను పదే విజ్ఞప్తి చేస్తున్నాను. పొద్దున మా సీతక్క గారు కూడా ప్రభుత్వాన్ని దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఒకసారి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మన్నించి వాళ్ళు తీసుకోండి అని చెప్పారు. నేను కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళంతా పేదవాళ్ళు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి వాళ్ళని తిరిగి ఆ రకమైనటువంటి పనిలో పెడితే కనీసం చాలామంది నిరుద్యోగ సమస్య అయినా తీరుతుందని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. తప్పనిసరిగా అది ఆలోచన చేయాలని చెప్పి నేను ముగిస్తున్నాను సార్. అట్లాగే అధ్యక్ష ఇంకొక చిన్న సమస్య, రిటైర్డ్ ఆర్మీ అధికారులకు సంబంధించి వారు ప్రత్యేకంగా నన్ను వచ్చి ఒక ఆయన కలిశాడు అధ్యక్ష. ఆయన పేరు వచ్చేసి సార్ నిజామాబాద్ జిల్లా మల్లెపాడు శివార్ బందపల్లి కృష్ణ అనే వ్యక్తి సరిహద్దుల్లో దేశ సేవ చేసి 1998లో రిటైర్ అయ్యాను నేను. నాకు మంగళపాడు గ్రామంలో సర్వే నెంబర్ 55/19లో ఎకరం 20 గుంటల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. నా కుమార్తె పెళ్లి నిమిత్తం దాన్ని అమ్ముకుందామని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నం చేస్తే జిల్లా కలెక్టర్ని కలిసినా ఈ సమస్య ధరణి దాంట్లో ఉంది, నేనేం చేయలేను, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేను అని చెప్పి నేను ఒక 6 నెలల నుంచి తిరుగుతూ ఉంటే కూడా నాకు సమస్య పరిష్కారం కావట్లేదు సార్, ఒక్కసారి ప్రభుత్వ దృష్టికి తీసుకొని రండి. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించిన రిటైర్డ్ అధికారులు అందరి సమస్య. ఒక్కసారి ప్రభుత్వం పరిశీలన చేసి వాళ్ళకి 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి ఏదో అవకాశం ఉందట, దీన్ని ఒకవేళ అది లీగల్గా ఉంటే దయచేసి వెంటనే ఇటువంటి దాన్ని పరిష్కారం చేయాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష కంక్లూడ్ చేయండి సార్. నేను కంక్లూడ్ చేస్తున్నాను సార్, కంక్లూడ్ చేస్తున్నాను సార్. సార్ అధ్యక్ష, నేను ప్రభుత్వాన్ని ఒకటే మాట మీ ద్వారా చెప్పదలుచుకున్నది, సంక్షేమం అనేది మనం నిరంతరం చేయాల్సినటువంటి అంశమే. అభివృద్ధితో పాటు సంక్షేమం జరగాల్సిందే. ఈ సంక్షేమం అనేది మనందరి బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తిస్తూ మేము ఒక్కళ్ళే చేస్తున్నాం, ఇంక మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు, గతంలో ఆడ కూర్చున్నటువంటి వాళ్ళంతా మీరేం చేశారు అంటే, నేను పదే వారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, మీరే చేశారు, మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏం చేశారు. మీరే అంటే ఎవరు అధ్యక్ష? మేము కాంగ్రెస్ వాళ్ళం, ఆ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు. ఎవరున్నారు అందులో? మేమున్నాం, మీరున్నారు అందులో. మేమున్నాం, మీరున్నారు. అది బాగలేదనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే వనరులతో బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి మీరు ప్రయత్నం చేశారు. మా నాయకత్వం ఆలోచన చేసింది, అందుకే తెలంగాణ ఇచ్చింది కూడా. ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మనం రిలేటివిటీ థియరీ ఎప్పుడు కూడా మనం తెచ్చుకున్న దగ్గర నుంచి ఏం చేస్తూ ఉన్నాం, మన లక్ష్యాలేంటి, మనం ఏం చేయబోతున్నాం అనేది మాట్లాడుకోవాలి తప్ప పదే మీ ప్రభుత్వాలు అది చేశారు, మీ ప్రభుత్వాలు అది చేశారంటే దానికి సమాధానం లేదు. అది బాగలేదనే కదా రాష్ట్రం తెచ్చుకుంది. కాబట్టి దయచేసి దాని జోలికి పోకుండా నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను. మేమే ఇచ్చాం కరెంటు, మేమే నీళ్లు తెచ్చాము హైదరాబాద్కి అంటున్నారు. సార్ నేను అంటున్నాను, హైదరాబాద్కి నీళ్లు మీరే తెచ్చినట్టయితే మీరు ఏ ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ నీళ్లు తీసుకొచ్చారు? మంజీరా నుంచి మేమే తీసుకొచ్చాం.
కృష్ణా నుంచి ఫేజ్ 1 ఫేజ్ 2 ఏం చేసినా అవి మేమే తీసుకొచ్చాం. గోదావరి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మేమే ప్లాన్ చేసి తీసుకొచ్చాం. మందిరా నుంచి మేమే తెచ్చాం. గండిపేట నుంచి సరే అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు చేశారు. ఇవి కాకుండా మీరు హైదరాబాద్ తీసుకొచ్చిన నీళ్ళు ఏమున్నాయి? సరే, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరున్నా చేస్తూనే ఉంటారు. అందులో భాగంగా జరుగుతుంది. కరెంటు కూడా అట్లా అంటున్నారు. కరెంటు కూడా మీరు చేశారు, కరెక్ట్ 24 గంటలు ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ప్రొడక్షన్లోకి వచ్చినాయి కాబట్టి ఇవ్వగలిగారు. మనం వచ్చిన తర్వాత, మన రాష్ట్రం వచ్చిన తర్వాత మొదలుపెట్టిన ప్రాజెక్టులు యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్తో అగ్రిమెంటు. యాదాద్రి పూర్తి కాలే, భద్రాద్రి పూర్తి కాలే, ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి ఇంకా వచ్చిందో రాలేదో నాకు తెలియదు. మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం ప్రొడక్షను? గతంలో వాళ్ళు మొదలుపెట్టినాయే కదా. సో కాబట్టి మనం పదే వాళ్ళు ఇవ్వలేదు మేమే ఇచ్చామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు మొదలుపెట్టారు, పునాదులు వేశారు, చేశారు, చేసుకుంటూ వచ్చారు, మనం చేసుకుంటూ పోతున్నాం. వీటన్నిటి ద్వారా వచ్చేటటువంటి ఇవాళ వచ్చే ఆదాయం అంతా కూడా గతంలో ప్రభుత్వాలు వేసినటువంటి పునాదుల ద్వారా వచ్చినటువంటి దాంట్లోంచే వస్తూ ఉంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకొని ముందుకు పోయే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఇటు డెవలప్మెంట్, ఇటు సంక్షేమం, ఈ రెండు చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు నేను సూచించిన వాటిలో తప్పనిసరిగా ఆలోచన చేస్తారని నేను ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అగౌరవ్ సాబ్. मोहतरम स्पीकर साहब, वेलफेयर प्रोग्राम्स जो रियासत तेलंगाना में जारी हैं, तेलंगाना की तश्कील से लेकर आज तक, उस पर एक तफसीली रिपोर्ट हुकूमत की जानिब से टेबल की गई और इस रिपोर्ट को देखने के बाद कई लोगों को इस सवाल का जवाब मिल जाता है कि तश्कील तेलंगाना क्या कामयाब था या कामयाबी के साथ चलाया जा रहा है या नहीं। और फिर ये जवाब भी ज़रूर मिल जाता है कि मजलिस इत्तेहाद अल मुस्लिमीन ने टीआरएस हुकूमत की तायीद की और तेलंगाना की तरक्की के लिए अपना ताउन जब कभी भी हुकूमत की जानिब से तलब किया गया तो हमने अपना भरपूर ताउन दिया। और मैं ये भी बात ज़रूर कहूँगा कि अभी मैं अपने दोस्त कांग्रेस के भट्टी साहब की तकरीर के अख्तिताम के जुमलों को सुन रहा था कि हमने ये किया, हमने वो किया। ठीक है, आपने जो कुछ भी किया, तो सवाल ये पैदा होता है कि अवाम ने आपके काम को कबूल क्यों नहीं किया। जमहूरियत में अवाम का फैसला ही आखिरी फैसला होता है और अवाम ही सारे काम को पहचानती है, जानती है। चाहे मैं कितनी भी तारीफ अपनी कर लूं या अपनी कामयाबी का जिक्र कर लूं, लेकिन अवाम का फैसला ही आखिरी फैसला होता है। और अवाम ने एक मर्तबा नहीं बल्कि 2 मर्तबा अपने एतमाद का इजहार किया केसीआर साहब की क़यादत पर और उनको तेलंगाना की तरक्की की जिम्मेदारी सौंपी और तेलंगाना की खुशहाली की जिम्मेदारी सौंपी, तेलंगाना की नाइंसाफ़ी को दूर करने की जिम्मेदारी सौंपी, तो तेलंगाना की बेरोज़गारी को दूर करने की जिम्मेदारी सौंपी, तो तेलंगाना के बरखी के मसाइल को हल करने की जिम्मेदारी दी, तो तेलंगाना के पानी के मसाइल को हल करने की जिम्मेदारी दी। और जब इन सारे मसाइल पर अवाम ने समझा कि ये शख्स, ये लीडर, ये शख्सियत काम कर रही है, तो अवाम ने अपने भरपूर एतमाद का इजहार किया कि मैं आंध्र प्रदेश असेंबली में भी रुकन रहा और आज तेलंगाना की असेंबली में भी रुकन हूं। और बार बार ये बात कही जाती थी कि तेलंगाना बन जाएगा तो तेलंगाना अंधेरे में डूबा रहेगा, लेकिन आज देखते हैं जब हम ये तफसीलात जो पेश की गई हैं इसको भी देखते हैं और हकीकी जब जायजा भी लेते हैं
تو آج تلنگانہ میں چوطرف اجالا ہی اجالا ہے، روشنی ہی روشنی ہے، اور برقی کا کوئی بحران نہیں ہے۔ نہ صرف برقی کا، اگر ہم دیکھتے ہیں تو ریاست تلنگانہ کے تشکیل سے پہلے کسانوں کی خودکشی کتنی ہوتی تھی، کتنے کسان خودکشی کرتے تھے، لیکن آج آپ دیکھتے ہیں کہ کس طریقے سے کسانوں کے پاس خوشحالی آئی ہے، کہ کس طریقے سے پانی مل رہا ہے، تو کس طریقے سے آج ان کو برقی فری بھی دی جا رہی ہے۔ تو ریتو بندھو کے نام پر کسانوں کو زراعت کے لیے جو امداد دی جا رہی ہے حکومت کی جانب سے، یہ بھی قابل مبارکباد ہے۔ تو اس بات کو بھی دیکھنا ہے کہ کتنا تلنگانہ سے تشکیل سے پہلے کتنی زمین سیراب ہوتی تھی، کتنی زمین پر زراعت ہوتی تھی، اور تلنگانہ بننے کے بعد آج اناج کی پیداوار کتنی ہے۔ نہ صرف اناج کی پیداوار ہے، بلکہ میں یہ کہوں گا کہ اناج کی پیداوار کی خریدی جو کی جا رہی ہے، یہ بھی اپنے آپ میں ایک ریکارڈ ہے کہ کوئی ریاست اتنی خریداری نہیں کر رہی ہے۔ اس کے بعد بھی مسائل آئے تو مبارکباد دیتا ہوں چیف منسٹر صاحب کو، انہوں نے مرکزی حکومت سے نمائندگی کی کہ ہمارے اس اناج کے اور زیادہ خریدیں۔ نہ صرف خرید رہی ہے، لے رہی ہے، بلکہ اناج کو سٹور کرنے کے لیے جو سٹوریجز بنے ہیں، یہ بھی اپنے آپ میں ایک ریکارڈ ہے۔ تو سوال یہ پیدا ہوتا ہے کہ لوگ آج جو سوال کرتے ہیں کہ کیا کام ہوا ہے، بہت کام ہوا ہے، لیکن یہ بھی ضرور کہوں گا کہ بہت کام ہونا بھی باقی ہے، اور نیتوں کو دیکھنا ہے کہ کام ہو رہا ہے یا نہیں ہے۔ ہاں، اس میں کوئی دو رائے نہیں، کوئی شک نہیں ہے کہ کہیں کچھ کام میں کوئی کمی رہی ہوگی، کوئی کمزوری رہی ہوگی، لیکن حکومت آج اس کمی کو سننے تیار ہے، اس کمزوری کو دور کرنے تیار ہے۔ یہی ایک پازیٹیو اپروچ ہے جس کو ہم دیکھتے ہوئے اس بات کو سمجھنا ہے کہ آج ریاست میں جو کام ہو رہا ہے کسی اور ریاست میں نہیں ہو رہا ہے۔ جی ایس ڈی پی ہمارا کیا ہے، جی ڈی پی کیا ہے؟ الزام لگانے والے الزام لگاتے ہیں کہ آج اس ریاست کو قرض کے بوجھ میں ڈبو دیا گیا ہے، قرض کی بوجھ میں ڈال دیا گیا ہے، لیکن مجھے اختلاف ہے اس بات پر۔ اس لیے اختلاف ہے کہ قرض دینے والا تو دیکھتا ہے جس کو ہم دے رہے ہیں کیا یہ پلٹ کے ہم کو دے سکتا ہے یا نہیں۔ ہماری جی ڈی پی، ہماری جی ایس ڈی پی یہ بتا رہی ہے کہ دینے والے سے کہہ رہی ہے کہ ان کو دیو، اور اگر دیں گے تو یہ پلٹ کر واپس دیں گے۔ میں صرف ایک ہی بات کہنا چاہتا ہوں، ہم آج بات کرتے ہیں، ہم بات کرتے ہیں اور یہ کہتے ہیں کہ قرض لے رہے ہیں، ہم بات کرتے ہیں یونائٹڈ اسٹیٹس آف امریکہ کی کہ کتنا وہاں پہ ڈیولپمنٹ ہے، ترقی ہے، ہمارے پاس مثالیں دی جاتی ہیں یونائٹڈ کنگڈم کی ترقی کی، ہمارے پاس مثالیں دی جاتی ہیں یورپین کنٹریز کی، لیکن میں آج یہاں اس ایوان میں کھڑے ہو کر ہمارے کئی بچے یونائٹڈ اسٹیٹس آف امریکہ میں جاتے ہیں، میں ان سے میں جاننا چاہتا ہوں جو حکومت پہ تنقید کرتے ہیں اور کہتے ہیں کہ قرض میں ڈبا رہے ہیں، میں پوچھنا چاہتا ہوں ایک نوجوان جب اپنی زندگی کو شروع کرتا ہے یونائٹڈ اسٹیٹس آف امریکہ میں جا کر، کیا وہ قرض لے کر گھر نہیں خریدتا؟ کیا وہ قرض لے کر کیا گاڑی نہیں خریدتا؟ کیا وہ قرض لے کر اپنے گھر کا فرنیچر نہیں خریدتا؟ کیا وہ قرض لے کر اپنی زندگی کو نہیں چلا رہا ہے؟ ایک فیملی کے لیے وہ اتنا قرض لے رہا ہے، تو ہمارا ریاست اگر قرض لیتا ہے تو اس میں گناہ کیا ہے؟ کیا ہم قرض دے نہیں سکتے؟ ارے دینے والا خوشی سے دے رہا ہے، تو مجھے سمجھ میں نہیں آتا کہ اعتراض کرنے والوں کو کیوں اعتراض ہے۔ Sir, I keep visiting United Kingdom for my treatment quite often. I have read over there کہ UK انگلینڈ میں سر وہ ملک کو چلانے کے لیے کئی ٹریلین آف پاؤنڈز کا قرض ہے وہاں پر۔ تو کیا UK کیا کولیپس ہو گیا ہے؟ کیا یونائٹڈ کنگڈم ختم ہو گیا ہے؟ کیا انگلینڈ ختم ہو گیا ہے؟ ارے قرض لینا ضروری ہے چلانے کے لیے، انفراسٹرکچر کے ڈیولپمنٹ کے لیے، غریبی کو ختم کرنے کے لیے، اور آج ہماری ریاست خوشحالی کی طرف آگے بڑھ رہی ہے۔ لوگ جو پوچھتے ہیں کہ تلنگانہ میں کیا کامیابیاں ہوئی ہیں، تو یہی کامیابیاں لمبی فہرست ہے، اتنی بڑی کتاب خود اس بات کی دلیل ہے کہ کتنی کامیابیاں ہوئی ہیں۔ اور لوگ جب سوال کرتے ہیں کہ مجلس اتحاد المسلمین کیا کرے گی، مجلس اتحاد المسلمین کتنا کام کرے گی،
क्या फायदा 2, 4, 5 अगर रुकन होने में। आज लोग कहते हैं कि क्या जरूरत है मजलिस की, मजलिस ने क्या काम किया। तो मैं उनसे कहना चाहता हूं कि मजलिस इत्तेहादुल मुस्लिमीन की मौसर नुमाइंदगी, कामयाब नुमाइंदगी का नतीजा है कि आज हम हुकूमत का ताउन कर रहे हैं और हमारे ताउन की वजह से ना सिर्फ हमारी रियासत में खुशहाली आ रही है, हमारे ताउन की वजह से हमारे ताउन की वजह से बरकी का बहरान खत्म हो रहा है, हमारी ताउन की वजह से किसानों की खुदकशियां कम हो रही है, हमारी ताउन की वजह से आज हमारी रियासत आगे बढ़ रही है। तो वो हमारा ताउन ही है कि आज अक़लियतों के साथ जो इंसाफ किया जा रहा है रियासत तेलंगाना में, मैं नहीं समझता कि हिंदुस्तान के किसी भी रियासत में इतना काम हो रहा है अक़लियतों के लिए और मुसलमानों के लिए। हां, उसमें कोई शक नहीं है। लोग कहेंगे और बोलेंगे कि अकबर साहब 2 दिन पहले आप लड़ रहे थे, आप कमियों को बता रहे थे। हां, कमियों को बताना मेरा फर्ज है, मेरी जिम्मेदारी है, और कमियों के लिए हुकूमत से मुतालबा करना यह भी मेरी जिम्मेदारी है, मेरा फर्ज है। लेकिन हमारे इख्तिलाफ में, हमारे लड़ाई में भी अगर कोई चीज छुपी है तो रियासत की तरक्की है, रियासत के मुसलमानों की खुशहाली है। इसलिए हम लड़ रहे हैं। इख्तिलाफ होना चाहिए जरूर, लेकिन इख्तिलाफ बराए तामीर होनी चाहिए। मतलब यह कि क्रिटिसिज्म शुड बी कंस्ट्रक्टिव, इट शुड नॉट बी जस्ट फॉर द सेक ऑफ क्रिटिसाइजिंग। आई हैव पॉइंटेड आउट मेनी थिंग्स, लेकिन यह भी जरूर कहूंगा कि तेलंगाना की तश्कील से लेकर आज तक जो लोग सवाल करते हैं कि मजलिस ने क्या किया और मजलिस के 5 या 7 एमएलएस क्या कर सकते हैं, मैं उनसे बताना चाहता हूं कि बताओ कि किसी और रियासत में इतना काम हुआ जो काम यहां पर हुआ। आज अक़लियतों का बजट 1000 करोड़ से जायद का बजट है अक़लियतों का। क्या यह मामूली बात है? बताइए, कौन सी रियासत है जहां पे इतना अच्छा बजट दिया जाता है? आप बताइए कि कौन सी ऐसी रियासत है जहां पे गरीब बच्चियों की शादियों का इंतजाम हुकूमत की जानिब से किया जाता है? क्या कोई रियासत है? कहीं पर भी नहीं है। ऑनरेबल स्पीकर सर, आई वांट टू कम ऑन रिकॉर्ड एंड से दिस कि जस्ट इन माय कॉन्स्टिट्यूएंसी सर, जस्ट इन माय कॉन्स्टिट्यूएंसी, राइट फ्रॉम the day when Kalyana Lakshmi and Shadi Mubarak scheme had started, from that day till now 196 crores rupees have been spent only on Shadi Mubarak and Kalyana Lakshmi. अगर वो जो पूछ रहे हैं कि मजलिस ने क्या किया, तो मजलिस ने ये काम किया हुकूमत के साथ मिलकर। हमने ये काम किया, हमने नुमाइंदगी की चीफ मिनिस्टर साहब से कहा शादी मुबारक की स्कीम को आप लाइए। जब मैं माइनॉरिटी कमेटी का रुकन था, राजस्थान को गया था, तो इज्तिमाई शादियों का आगाज उस वक्त करवाया था राजशेखर रेड्डी साहब को बोलकर। तो फिर हमने मुतालबा किया कि लोग आकर शर्मिंदगी महसूस करते हैं इज्तिमाई शादियों में बैठने के लिए हमारी नुमाइंदगी पर, और चीफ मिनिस्टर साहब की नेक नियति थी कि उन्होंने इसको कबूल किया और कल्याणा लक्ष्मी और शादी मुबारक जैसी एक गरीब बच्चियों की मदद की स्कीम की मंजूरी दी और उसका आगाज किया। आज इतनी बड़ी है ये, लेकिन उसके बाद में फिर मैं कहूंगा कि मजलिस ने क्या किया, टीआरएस ने क्या किया, तो मैं बताना चाहता हूं कि अक़लियतों के बजट में इतना इजाफा किया। और तश्कील तेलंगाना के बाद हमारी स्कॉलरशिप सैचुरेशन पर नहीं थी सर। मैंने चीफ मिनिस्टर साहब से नुमाइंदगी की तो चीफ मिनिस्टर साहब ने कहा कि सैचुरेशन तक इसको देंगे, चाहे जितने भी दरखास्तें आने दो हम देंगे, और आज भी वो स्कॉलरशिप है। मजलिस और टीआरएस ने मिलकर ओवरसीज स्कॉलरशिप का आगाज किया। हम मजलिस ने मुतालबा किया जिस पर चीफ मिनिस्टर साहब ने कहा कि हां ओवरसीज स्कॉलरशिप होनी चाहिए। मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर आईएएस, आईपीएस, आईएफएस, आईआरएस के लिए सिविल सर्विसेज की ट्रेनिंग के लिए हमने मुतालबा किया तो चीफ मिनिस्टर साहब ने कहा कि हां होना चाहिए, हम उसको भी करेंगे। मजलिस क्या करी, टीआरएस क्या करी, पूछते हैं। मैं पूछना चाहता हूं सेक्युलरिज्म का ढोंढोरा पीटने वालों से जो सेक्युलरिज्म के नाम पे हुक्मरानी कर रहे हैं हिंदुस्तान के दूसरे रियासतों में, मेरा उनसे सवाल है, क्या आपने उर्दू को दूसरी सरकारी जबान का मौक़िफ़ दिया? नहीं है कहीं पर भी। लेकिन
ہمیں فخر ہوتا ہے جب ہم کھڑے ہو کر تقریر کرتے ہیں اور کہتے ہیں کہ ہاں ہماری ریاست تلنگانہ ہے جہاں پہ اردو کو دوسری سرکاری زبان کا موقف دیا گیا. مجلس نے کیا کیا پوچھتے ہیں؟ ارے جتنے بھی سرکاری تقررات کے امتحانات ہیں اردو میں ہو رہے ہیں. جتنے بھی کمپٹیٹیو ایگزامز ہیں ان سب کا ایگزام اردو میں ہو رہا ہے. کیا کسی اور ریاست میں ہو رہا ہے؟ کیا کہیں اور ہو رہا ہے؟ ارے ہم نے انیس الغربا کے تعلق سے نمائندگی کی تو انیس الغربا کی عمارت بن رہی ہے. ٹھیک ہے سلو ہوگا لیکن بن نہیں رہی ہے. کیا بتائیے جب ضرورت ہے کیا پیسہ نہیں دیا جا رہا ہے؟ نہ صرف پیسہ بلکہ میں کہوں گا ریکارڈ پر آ کر کہ بازو کی زمین کے لیے بھی مجلس نے اور میں نے جا کر سی ایم صاحب سے کہا تو کے سی آر صاحب نے کہا کہ نہیں اکبر صاحب ایک یتیم خانہ ہے نا اس کو وہاں پی ڈبلیو ڈی کی زمین بھی دے دیتے ہیں. وہ زمین بھی الاٹ کی اور یتیم خانے کی تعمیر کے لیے. مجلس نے کیا کیا پوچھتے ہیں؟ ارے مجلس نے کام کیا. ٹی آر ایس کے ساتھ کیوں دے رہے ہیں؟ تو یہ وجہ ہے ہم دے رہے ہیں کہ آج آپ بتائیے کہ جامع نظامیہ کی آڈیٹوریم کی تعمیر کا اعلان کیا. جامع نظامیہ کی آڈیٹوریم کی تعمیر مکمل ہو گئی. نہ صرف جامع نظامیہ بلکہ میں کہوں گا شنکر پلی کے پاس 10 ایکڑ تلنگانہ اسلامک کلچرل اینڈ آڈیٹوریم کے لیے 10 ایکڑ زمین دی ہے. کتنی؟ 1 ایکڑ کتنی نہیں ایک اسپیکر صاحب وہاں پہ شنکر پلی کے پاس اب جو آکشن ہوا آپ کے سامنے کروڑوں روپے کے امداد کے ساتھ کروڑوں روپے میں ہے 1 ایکڑ زمین 10 ایکڑ زمین دی گئی. ہاں آڈیٹوریم بننا ہے بنے گا ہم کو یقین ہے. آج نے کل ہوگا کام شروع ہوگا. کووڈ کی وجہ سے فائنینشل ایک اکانومی جو سلو ڈاؤن ہوئی ہے ساری دنیا میں ہوئی ہے ہم جانتے ہیں اس بات کو. لیکن آج میں بتانے پہ مجبور ہوں کیونکہ لوگ تنقید کرتے ہیں کہ مجلس اتحاد المسلمین کیا کری. میں بتانا چاہتا ہوں اردو کے تعلق سے جب ہم نے کہا کہ اردو کے درخواستیں نہیں لیے جاتے ہیں تو چیف منسٹر صاحب نے اسی وقت اعلان کیا کہ 68 پوسٹ اردو کے ٹرانسلیٹرز کے اردو کے ہم تقرر کریں گے. اور آج ایوان اسمبلی میں اردو ٹرانسلیٹرز ہیں, ایوان کونسل میں ہیں, پورے کلیکٹریٹس میں ہیں, پورے منسٹرز کے پاس اردو کے مترجم ہیں, ترجمہ لینے والے درخواستوں کے 68 پوسٹ ہیں. ڈگری کالج کے لیے ہم نے کہا, ڈگری کالج کے لیے تعلیم کے میدان میں ہم نے مطالبہ کیا تو چیف منسٹر صاحب نے فلک نما کیمپس کے لیے 20 کروڑ جاری کیے. ٹھیک ہے وہاں کام شروع ہونا ہے, ہو جائے گا ہم کو یقین ہے. ہم نے ڈی ریزرویشن کے لیے کہا اردو پوسٹ کے لیے وہ بھی ڈی ریزرو کیا ہے اور ہونا ہے ضرور ہے. میں یہ نہیں کہتا کہ سارے کام ہو چکے ہیں, نہیں ہونا ہے, لیکن جو کام ہوئے ہیں وہ بھی تو بتانا ضروری ہے نا, کہ بتانا ضروری ہے کہ یہ کام ہوا. اردو کے پوسٹ ہوئے. ہم نے مطالبہ کیا چنچل گوڑے کی کیمپس کا, چنچل گوڑے کی کیمپس کو ڈگری کالج منظوری دی. ہم نے مطالبہ کیا گولکنڈا کے ڈگری کالج کے لیے, اس کو منظوری دی. ہم نے مطالبہ کیا کہ بہادر پورہ میں بھی ایک جونیئر کالج ڈگری کالج کا کیمپس ہونا ہے, اس کی بھی منظوری دی ہے. ہم نے مطالبہ کیا کہ بازار گھاٹ میں بھی ایک سکول کا ایک ایریا ہے, کھلی زمین ہے, وہاں پر بھی ہونا ہے, تو اس کی بھی منظوری دی. ہمارا مطالبہ تھا, ہم نے مطالبہ کیا کہ تعلیم کے میدان کے ساتھ روزگار ہونا چاہیے, نیشنل اکیڈمی آف کنسٹرکشن کے برانچز ہونی چاہیے. تو نیشنل اکیڈمی آف کنسٹرکشن میں فنڈز نہیں تھے, تو میں نے چیف منسٹر صاحب سے مطالبہ کیا تو چیف منسٹر صاحب نے فوراً جتنے بھی وہاں کے امپلائیز تھے, ٹیچرز تھے, ان کو مائنورٹی فائنانس کارپوریشن میں دیا اور وہاں سے آ رہا ہے. ٹی آئی پاس کے بارے میں ہم نے کہا وہ بھی لائیں گے. بولے سر سب سے بڑی کامیابی میں کہوں گا کہ کسی بھی ریاست میں نہیں ہے, میں کہوں گا کہ میری زندگی کی سیاسی زندگی کی بھی ایک بہت بڑی کامیابی ہے کہ وہ یہ ہے کہ minorities and Muslims will be treated on par with SC and ST کا ہاؤس میں اعلان کیا چیف منسٹر صاحب نے. کیا یہ بڑی کامیابی نہیں ہے؟ ٹھیک ہے اس میں کچھ کام ہو رہا ہے, کچھ نہیں ہو رہا ہے, لیکن آغاز تو ہوا ہے نا, آگے بڑھے گا, منزل تک جائے گا وہ کام. مجلس نے مطالبہ کیا کہ آپ اچلیکاس کو دے رہے ہیں, آپ اماموں اور موزنوں کو دیجئے, تو وہ بھی پیسے جاری ہو رہے ہیں. ٹھیک ہے بعض مرتبہ اس میں کچھ مہینوں تک نہیں آتا ہے,
लेकिन आ जाएगा। हमने मुतालबा किया था, आई वॉन्ट टू कम ऑन रिकॉर्ड एंड से दैट हमने मुतालबा किया था कि शादी मुबारक को आप ग्रीन चैनल में लीजिए। चीफ मिनिस्टर साहब ने उसको ग्रीन चैनल में लिया। आज क्या हम इस बात से इनकार करेंगे कि कितने बच्चे रेजिडेंशियल स्कूल्स में हैं? रेजिडेंशियल स्कूल से होता हुआ रेजिडेंशियल जूनियर कॉलेज आया है, और मुझे उम्मीद है कि रेजिडेंशियल जूनियर कॉलेज के साथ साथ 5 रेजिडेंशियल डिग्री कॉलेज भी आएंगे जरूर, मुझे यकीन है। लेकिन सिर्फ इल्जाम लगाना नहीं, हां जो कमियां हैं हम बताते रहे हैं, बताते रहेंगे। हम लड़ेंगे केसीआर साहब से, इसलिए लड़ेंगे कि वो हमारे हैं, हम उनके लड़ेंगे, अपनों से लड़कर हम हासिल करेंगे। लड़ने में कोई बात नहीं, लेकिन किसके लिए? रियासत के लिए, रियासत के मुसलमानों के लिए, रियासत के वो पिछड़े हुए लोगों के लिए। चीफ मिनिस्टर साहब से हमने मुतालबा किया कि आप दलित बंधु दे रहे हैं, वैसा मुसलमानों को भी दीजिए। तो उन्होंने कहा कि सब्र कीजिए। हां, हम सब्र करते आए हैं, करते रहेंगे, लेकिन आपने जो कहा है हमको यकीन है कि आप जरूर करेंगे, चाहे उसके लिए जितना भी सब्र हो हम करेंगे जरूर, लेकिन आएगा हमको मालूम। और उसके साथ साथ लोग पूछते हैं कि मजलिस ने क्या किया पुराने शहर के लिए, तो केटी रामाराव साहब ने तफसीली बयान किया कि पुराने शहर के डेवलपमेंट के लिए 15,000 करोड़ रुपया सर्फ हो रहा है। हम कभी जश्न मनाते थे, हम कभी खुशी मनाते थे जब हमको 2,000 करोड़ का पैकेज मिला था राजशेखर रेड्डी साहब की तरफ से, लेकिन यहां पे पैकेज का ऐलान नहीं किया गया, लेकिन उस 2,000 से ज्यादा 15,000 करोड़ के काम जारी है, मंजूरी दे दी है। फिर हमने मुतालबा किया, कई मुतालबात रखे। ऐवान की कार्रवाई को आवाम ने देखा, आपने भी सुना कि सेकेंड फेज एसआरडीपी में भी लेने का वादा किया, नाला डेवलपमेंट में भी लेने का वादा किया, फिरंगी नाले के बारे में हम कहा तो वो भी लेने की बात कही। 2 बेडरूम के ताल्लुक से भी मैं ये ऑन रिकॉर्ड आकर कहना चाहता हूं कि सर जितने दरखास्तें आई हैं शहर हैदराबाद में, चीफ मिनिस्टर साहब के इल्म में लाना चाहता हूं कि आप तफसीलात मंगाइए चीफ मिनिस्टर साहब कि जुमला 5.5 लाख दरखास्तें आई हैं मी सेवा सेंटर से सिर्फ 2 बेडरूम के लिए। ठीक है, हम आहिस्ता आहिस्ता ही सही, स्लो ही सही, लेकिन हमको करना होगा इन गरीबों के लिए, क्योंकि इन गरीबों को उम्मीद है तो आपसे है। लोग वोट लेते हैं और आवाम को भूल जाते हैं, इख्तिदार पे बैठ के अब अपने वादों को भुला देते हैं, लेकिन हमें यकीन है कि आप अपने वादों को नहीं भूलेंगे, आवाम के लिए काम करेंगे, क्योंकि आपने काम किया है। और आज हम ये बताना चाहते हैं कि ना सिर्फ तेलंगाना की कारकर्दगी, तेलंगाना की कामयाबी, तेलंगाना की खुशहाली एक मिसाल न सिर्फ हिंदुस्तान के सामने एक मिसाल है, बल्कि मैं कहूंगा कि मजलिस इत्तेहादुल मुस्लिमीन की कामयाबी भी आज एक मिसाल बनकर हिंदुस्तान में रहने बसने वाले मुसलमानों को मजबूर कर रही है कि अगर तुम्हारी क़यादत होगी, तुम्हारे नुमाइंदे होंगे, तुम्हारे हक के लिए लड़ने वाले होंगे, तो वो तेलंगाना में जो कामयाबियां हासिल की हैं वही कामयाबियां तुम अपने रियासतों में भी हासिल कर सकते हैं, बशर्त ये कि मजलिस जैसी क़यादत हो, हमारे जैसे नुमाइंदे हो जो हक के लिए लड़ते हैं, जिद्दोजहद करते हैं। मैं मोहतरम स्पीकर साहब और बहुत सी बातें बाबा शरफुद्दीन साहब की पहाड़ी का है, और कल जो ऐलान हुआ है, फिर से कहना चाहूंगा कि मैं शुक्रिया अदा करता हूं आपका कि औकाफी जायदादों के लिए सीबीसीआईडी की इंक्वायरी का ऐलान किया। हां, सीबीसीआईडी की इंक्वायरी, दूध का दूध पानी का पानी हो जाएगा। वो लोग जो अपने आप को सोसाइटी में शरीफ मोतबर बनकर फिरते हैं, आज वो लोग भी बेनकाब हो जाएंगे कि औकाफी जायदादों पे उन्होंने क्या क्या किया है। आज मुझे फख्र होता है, खुशी होती है जब मैं बात करता हूं आसरा पेंशन्स की भी। आसरा पेंशन्स में कितने पेंशन्स दिए गए? माइनॉरिटीज में कहूंगा कि कभी भी माइनॉरिटीज को इतना हिस्सा नहीं दिया गया जितना आज इस रियासत में आसरा पेंशन्स में माइनॉरिटीज को हिस्सेदारी दी जा रही।
मगर एक रिक्वेस्ट करूंगा सीएम साहब से, क्या आपने 57 इयर्स के जो है उनके लिए दरखास्तें बंद कर दी हैं? जो भी 57 इयर्स का होता है उनको दरखास्तें देने के लिए उसको फिर से ओपन करिए। कई लोगों में अवेयरनेस नहीं था, भूल गए। राशन कार्ड्स हैं, राशन कार्ड्स भी नए जारी हुए, लॉकडाउन में भी मदद हुई। न सिर्फ हमारे रियासत के लोगों की मदद हुई, बल्कि हमारी रियासत में आकर दूसरे रियासत से काम करने वालों की भी तेलंगाना रियासत ने अनाज देकर मदद की, उनको टिकट देकर मदद की, ट्रेन का इंतजाम करा के मदद की है। क्या किसी ने की है? अरे आज मैं खड़े होकर यह बात कह रहा हूं तो इसलिए कह रहा हूं कि काम हुआ है। जो काम हुआ है, मेरी अखलाकी जिम्मेदारी, वो फर्ज है कि जो काम हुआ उसको बयान करूं। मेरी जिम्मेदारी है कि जो काम नहीं हुआ उसकी भी निशानदेही करूं, क्योंकि मेरा वजूद इस चीज पर है कि मैं आकर काम करूं, काम के बारे में बताऊं और ज्यादा काम हासिल करूं। बस्ती दवाखाने भी शहर में और रियासत में कितने हैं, डायलिसिस सेंटर इतने आए हैं। मैं चीफ मिनिस्टर साहब से दरखास्त करूंगा कि किडनी की बीमारी बहुत लोगों को हो रही है डायबिटीज की वजह से, डायलिसिस के और थोड़े से सेंटर्स आप डालिए, पुराने शहर में भी डालिए, रियासत में भी डालिए, बहुत जरूरी है। मैं ये भी बात कहूंगा कि मैं बस्ती दवाखाने, डायलिसिस सेंटर और उसके साथ डायग्नोस्टिक सेंटर्स भी आ रहे हैं। आप बताइए कि कौन सा शोबा है जिसमें काम नहीं हो रहा है? हर शोबे में काम हो रहा है। बरखी के शोबे में हो रहा है, पानी के शोबे में हो रहा है, ज़राअत के शोबे में हो रहा है, सेहत के शोबे में हो रहा है, तालीम के शोबे में हो रहा है, रोजगार के शोबे में हो रहा है, पेंशन के शोबे में हो रहा है, हर शोबे में हो रहा है। हां, कमियां हैं जरूर, लेकिन उम्मीद है कि वो कमियां जरूर पूरी हो जाएंगी। सिर्फ ठहर कर तनकीद बराए तनकीद करना नहीं है। मैं यही बात कहते हुए रुखसत हो जाऊंगा कि काम हो रहा है, काम होना और बहुत बाकी है। यह नहीं कहूंगा कि सारे काम हो गए, और मुझे यकीन है कि चीफ मिनिस्टर साहब भी नहीं कहेंगे कि सब काम हो गए। नहीं, बहुत काम हुए हैं और बहुत काम होना बाकी है, होंगे। और हम खड़े रहकर मुसलमानों की नुमाइंदगी करते हैं। हमको फख्र है अपने मुसलमान होने पर, हमको नाज है अपनी जमात पर, मुसलमानों के इत्तेहाद पर, उनके एतमाद पर, कि जो बार बार हमको इस ऐवान में भेजते हैं उनके नुमाइंदे बनाकर। तो लेकिन यह बात जरूर कहेंगे कि हम सिर्फ मुसलमानों के नुमाइंदे नहीं, हमारे दरवाजे हर मजलूम के लिए खुले हैं, चाहे वो हिंदू होने दो, चाहे वो सिख होने दो, चाहे वो ईसाई होने दो, चाहे वो कोई भी मजहब का मानने वाला हो। अकबरुद्दीन ओवैसी और मजलिस खड़े रहकर उनके मसाइल को भी इस ऐवान में पेश करेगी। और इसकी मिसाल है कि लाल दरवाजे की मंदिर के लिए मैंने चीफ मिनिस्टर साहब से नुमाइंदगी की। चीफ मिनिस्टर साहब ने फौरन 20 करोड़ रुपए जारी किए, मैं शुक्रिया अदा करता हूं। कल्याण मंडपम के लिए मेरी कॉन्स्टिट्यूंसी में मैंने मुतालबा किया तो उसको भी मंजूरी दी, मैं उसके लिए भी शुक्रिया अदा करता हूं। अफजलगंज की मस्जिद के लिए भी दिया, शुक्रिया अदा करता हूं। कुली कुतुब शाह के दौर में मक्का मस्जिद का रिपेयर का काम हुआ था, अब हो रहा है। ठीक है, ताखीर हो रही है, देर हो रही है, लेकिन क्या किसी हुकूमत ने किया? कोई मेंटेनेंस का काम किया? शाही मस्जिद के बागान के पास भी हो रहा है। मुझे यकीन है जब जब हम जाते हैं मसाइल लेकर, या जब जब इस ऐवान में खड़े होकर अकबर ओवैसी लड़ता है, तो मेरा चीफ मिनिस्टर मेरे जुमलों से, मेरे चीखने से, चिल्लाने से नाराज नहीं होता, बल्कि खुश होता है। जैसे कल उन्होंने कहा अपने चैम्बर में, अकबर साहब आपका जिम्मेदारी है, अच्छा किया आपने चीखा मुस्लिम मसाइल पर, करना भी चाहिए। यह स्पिरिट होता है, यह स्पिरिट है। तो मैं उम्मीद करता हूं कि मैं जितने मसाइल जो कुछ भी उठाया हूं, आप इस पर देखेंगे। मसाइल तो बहुत हैं, जिक्र करना है, लेकिन होमगार्ड्स का भी एक मसला है। बेचारों को, उनको कांस्टेबल के बराबर, होमगार्ड्स को कांस्टेबल के बराबर ड्यूटी करते हैं, उनके मसाइल बहुत हैं, उस पर भी दीजिए। आप देने वाले हैं, हर एक को देते हैं, गरीब, इन गरीबों को भी दे दीजिए। मेरी आपसे दरखास्त है, उर्दू के ताल्लुक से भी है। मैं सिर्फ आखिरी एक बात कहता हुआ रुखसत हो जाऊंगा कि मुझे यकीन है
मुझे यकीन है केटीआर साहब ने कहा, महमूद अली साहब ने कहा, चीफ मिनिस्टर साहब ने भी कहा, मुझे यकीन है। लेकिन बाज शरपसंद अनासर अपनी सियासी दुकान को चमकाने के लिए वरगला रहे हैं और कह रहे हैं, तो मैं इस ऐवान में खड़े होकर कह रहा हूं कि फिक्र न करें सेक्रेटेरिएट की मस्जिद, दोनों मसाजिदें जरूर बन जाएंगी और पहले से ज्यादा बड़ी बनेगी, खूबसूरत बनेगी, मुझे यकीन है इस बात का। लेकिन उसके साथ साथ मैं ये भी चीफ मिनिस्टर साहब से दरखास्त करूंगा और ये कहूंगा कि अक़लियती फाइनेंस कॉरपोरेशन के ताल्लुक से आपकी गैर मौजूदगी में मैंने बहुत तफसीलात रखे, बहुत बातें रखी हैं। उन बातों को ऊपर तवज्जो देकर मीटिंग बुलाकर फौरन अमलावारी करें। ओवरसीज स्कॉलरशिप हो या एमटीएफ हो या आरटीएफ हो, ये स्कॉलरशिप्स को देखिए। और मैं फिर से अपना एक मुतालबा रखकर रुखसत होता हूं कि उस्मानिया दवाखाने को भी ले लीजिए साहब, उस्मानिया दवाखाने को भी ले लीजिए। निजामिया तिबी दवाखाना है मक्का मस्जिद के सामने, एक ही उर्दू मीडियम का तिबी का मेडिकल कोर्स है, वो इमारत मखदूश हो गई, उसमें पानी टपक रहा है। हमको आपसे उम्मीद करते हैं कि आप निजामिया को भी देंगे, उस्मानिया को भी देखेंगे, हमारी खोई हुई अजमत को बाकी रखेंगे, हमारे आबा अजदाद और असलाफ की निशानियों को जिंदा रखेंगे और हमारी जिंदगियों में खुशहाली लाएंगे। सीबीसीआईडी की इंक्वायरी को आपसे दरखास्त करूंगा कि 6 महीने या 1 साल में मुकम्मल करने के अहकामात भी दीजिए, नहीं तो फिर इंक्वायरी होते रहेगी और फिर चलते रहेगी, कुछ भी नहीं होगा। तो बहरहाल मैं चीफ मिनिस्टर साहब को मुबारकबादी देता हूं कि तेलंगाना तेजी से दौड़ रहा है। मैं कहूंगा कि खुशहाली की तरफ दौड़ रहा है, बंगारू तेलंगाना की तरफ। और आपके इस मिशन में हमारा पूरा ताउन आपके साथ रहा है, रहेगा और हर वक्त रहेगा। लड़ेंगे जरूर मसाइल के लिए, आपसे मांगेंगे, क्योंकि आप हमारे हैं, हम आपके हैं, हमारा हक है, हम लड़ सकते हैं, हासिल कर सकते हैं। मुबारकबाद देता हूं तेलंगाना की खुशहाली के लिए। उम्मीद करता हूं कि ये तरक्की जारी रहेगी और मुसलमानों को उनका बराबर का हक मिलते रहेगा। बहुत बहुत शुक्रिया स्पीकर साहब आपका। राजा सिंगर। थैंक यू अध्यक्षा। अध्यक्षा, वेलफेयर स्कीम के ऊपर शॉर्ट डिस्कशन में जो आपने हमें समय दिया है, इसके लिए हृदय से आपको धन्यवाद। अध्यक्षा, तेलंगाना में कल्याण लक्ष्मी एक स्कीम लाया गया और इससे कई लोगों को लाभ मिला, लेकिन इस बीच जितने भी लोग जो कल्याण लक्ष्मी शादी मुबारक में जितने लोग एप्लीकेशन लगा रहे हैं, उनके एप्लीकेशन रुक रहे और जिनके पास हो गए उनको चेक्स मिलने में बहुत सारी दिक्कतों का सामना करना पड़ रहा है। अध्यक्षा, कुछ केसेस तो ऐसे सामने आ रहे हैं अध्यक्षा, शादी होने के बाद में 2 बच्चे पैदा होने के बाद में बेचारी चेक लेने के लिए आ रही है। ऐसे भी ज़्यादा से ज़्यादा केसेस सामने आ रहे हैं अध्यक्षा। मेरे पास हुआ ना దగ్గర అయింది అందుకోసం చెప్తున్నా, मेरे पास हुआ अध्यक्षा। साथ ही साथ अध्यक्षा एक पॉइंट ये भी है कि बहुत सारा इसमें स्कैम भी हो रहा है अध्यक्षा, कि जब कोई भी गरीब औरत इस स्कीम के प्रति शादी मुबारक हो या कल्याण लक्ष्मी हो, इसके लिए स्कीम्स के लिए एप्लीकेशन लगाती है, मी सेवा से लेकर एमआर ऑफिस तक उनके हाथ में चेक आने तक भी उनको कई पैसे देने पड़ रहे अध्यक्षा, और ये चल रहा है अध्यक्षा। इसके लिए अध्यक्षा ने आपको बाद में आपको मौका मिलेगा, आपके हाथ में माइक रहेगा। मेरा जो वर्जन है मुझे रखने दीजिए प्लीज। मेरा जो देखो, आप लोग स्कैम कर रहे, ये नहीं बोल रहा हूं मैं, मेरी बात पे आप ध्यान दीजिए, मेरे बात पे आप ध्यान दीजिए कि मैं क्या बोलना चाह रहा हूं अध्यक्षा। बीच में कई ऐसे ब्रोकर जो डिपार्टमेंट के नहीं है अध्यक्षा, जो टोटली डिपार्टमेंट के नहीं है, అంటే మీకు అర్థం కాకపోతే నేను తెలుగులో చెప్తా అధ్యక్ష। మధ్యలో కొంతమంది నిలబడి మేము మీకు ఇప్పిస్తాం చెక్, షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ, దాంట్లో పైసలు గుంజుకుంటున్నారు। నేను అది చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి। మా దగ్గర జరుగుతుంది, మీ ఎమ్మెల్యేస్తో అడగండి, జరుగుతుందా లేదా అని మీ ఎమ్మెల్యేస్తో అడగండి।
ఎక్కువ శాతం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. చిన్న విషయం ఏంటంటే ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ ప్రారంభించినప్పుడు నాకే రిపోర్ట్ వచ్చింది, కొంతమంది అక్కడక్కడ లంచాలు తీసుకుంటున్నారు. అప్పుడు 51,000 ఉండే అధ్యక్ష. నాకు దగ్గర మిత్రుడు ఒక ఆయన, ఆ ఇంట్లో ఒక సర్వెంట్ పనిచేస్తారు, ఒక లంబాడి పిల్లవాడు. పెళ్ళి అయింది, ఎంత వచ్చింది అంటే 51,000 ఇచ్చారు, కానీ నాకు 40,000 ఇచ్చింది సార్, 11,000 పట్టుకుని చెప్పి ఆయన వచ్చి నాకు చెప్పింది, నాకు ఇంత మంచి పథకం ఇది ఇట్లా జరుగుతుందంటే నేను లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పిలిచి ఇది నిజమేనా అంటే కొంతవరకు మేము కూడా వింటున్నాం సార్, బాధ అవుతున్నాను. కొంతమంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు కూడా చెప్పారు. మరి ఎట్లా దీనికంటే ఎమ్మెల్యే గారు సూపర్వైజన్లో పెడితే డెఫినెట్గా భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. చెక్ కూడా ఎమ్మెల్యే గారితో ఇప్పించినట్టయితే శాంక్షన్ కూడా ఎమ్మెల్యే సంతకం పెట్టింది రాదు అధ్యక్ష. కరెక్ట్ ఏదనండి, ఎమ్మెల్యే గారి సంతకం అంటే అప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే గారికి నెట్వర్క్ ఉంటుంది అధ్యక్ష. ఎమ్మెల్యే గారికి పిల్లల కోళ్ళగా పొద్దున్న లేస్తే ప్రతి గ్రామం, ప్రతి సర్పంచ్, ప్రతి బూత్లో సంబంధం ఉంటుంది ఎమ్మెల్యే గారికి. ఒక సెకండ్లో ఫోన్ చేసి ఏమి కరెక్ట్ అనేది ఏమైనా ఆయనకు డౌట్ వస్తే ఒకవేళ చేయగలుగుతాడు. ఇంతకు మించిన చెక్ అయితే మన దగ్గర లేదు అధ్యక్ష. నేను రాజాసింగ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీరే ఎమ్మెల్యే, మీకు సర్వాధికారాలు ఉన్నాయి దాంట్లో. అట్లా జరుగుతుందంటే గవర్నమెంట్ కంటే మీకే ఎక్కువ దాన్ని అవమానం, ఒక రకంగా చెప్పానంటే అట్లా జరగనీయద్దు. అంటే మీరంటే అక్కడ భయం లేదని అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి మీరు అందుకే ఎమ్మెల్యేలు అందరూ గడబడి చేస్తారు, అది సీఎం ఎమ్మెల్యే అనుకుని తీసేయగలరని వాళ్ళు భయపడతారు. అట్లా లేదు. వాస్తవంగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఫస్ట్ టైం వింటున్నాను నేను మీరు చెప్పేది, ఎక్కడి నుంచి కూడా షికాయత్ అయితే రాలేదు అధ్యక్ష. సీఎం గారు. చెప్పింది కాబట్టి చీఫ్ సెక్రటరీ గారు కూడా వింటున్నారు వారు చెప్పే మాటలు, ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా వింటున్నారు. దాన్ని 100% అటువంటి తప్పు జరిగితే మాట తప్పకుండా తొలగిస్తాం, అటువంటి నివారణ కూడా లేకుండా చేస్తాం, డిలే కూడా లేకుండా చేస్తామని వారికి చెప్తాం. నాంపల్లి కానీ ఆసిఫ్ నగర్ కానీ ఆ ఎంఆర్ ఆఫీస్ కాడ మీరు దృష్టి పెట్టండి అధ్యక్ష, మీకే అర్థమైపోతుంది జరుగుతుంది. అందుకోసం మీ దృష్టికి తీసుకుని రావాలి, ఆ ఉద్దేశంతోనే నేను చెప్పిన, మిగతా నాకు ఏం ఉద్దేశం లేదు అధ్యక్ష. అధ్యక్ష, बीसी वेलफेयर हमारे तेलंगाना में कितने हद तक काम कर रहा है अध्यक्षा, आज जनता को बताने की आवश्यकता है. कई लोगों अध्यक्षा जैसे लोन के लिए एप्लीकेशन लगाते हैं, उनको भी कई कठिनाइयों का सामना करना पड़ रहा है अध्यक्षा. वैसे ही एमबीसी को आइडेंटिफाई किया था अध्यक्षा, उनको कितना फंड दिया गया? इससे पहले उनको 500 करोड़ रुपए फंड दिया गया था, उसके बाद में उसको रोक दिया गया. एमबीसी की लिस्ट भी आइडेंटिफाई करे थे, फिर उसका क्या हुआ ये भी अभी तक पता नहीं अध्यक्षा. उसी अनुसार से अध्यक्षा बीसी फेडरेशन का भी क्या हुआ, आज मुझे पता नहीं तो जनता को क्या पता होगा, ये भी बताने की आज आवश्यकता है अध्यक्षा. एससी एसटी कॉरपोरेशन सब्सिडी देने में भी देरी हो रही है अध्यक्षा, इसका क्या रीज़न है ये बताने की ज़रूरत है. 1 साल लग रहे हैं, 2 साल लग रहे अध्यक्षा सब्सिडी आने में. एससी एसटी बीसी का वेलफेयर भी नहीं हो रहा अध्यक्षा, बहुत जगहों पर कठिनाई हो रही है अध्यक्षा. उसी प्रकार से 2BH के अध्यक्षा, हर विधानसभा में 2BH के हाउसेस बन रहे हैं और कई विधानसभाओं में 2BH के बन रहे हैं लेकिन इनकम्प्लीट है अध्यक्षा. रीज़न कॉन्ट्रैक्टर को फंड नहीं आ रहा है, जिसके कारण वो काम नहीं कर रहा है, जिसके कारण जिन झोपड़पट्टी को हटाकर जहां पर 2BH के बनाया जा रहा है वहां पर एक प्रोटेस्ट जैसा माहौल बना हुआ है. आज भी थोड़ी थोड़ी विधानसभाओं में थोड़ा प्रोटेस्ट हो रहा है, धरना प्रदर्शन चल रहा है अध्यक्षा. उसी के अनुसार अध्यक्षा जैसे यही 2BH की अगर हम बात करें तो बहुत सारे अध्यक्षा कि आप 12 लाख रुपए दिलाइए दीजिए हम आपको रूम दिलाएंगे, आप 15 लाख रुपए दिलाइए हम आपको हाउसेस दिलाएंगे. ऐसे भी बहुत सारे ब्रोकरों का निर्माण हो गया अध्यक्षा. गवर्नमेंट का काम है उनके ऊपर भी दृष्टि रखे. साथ ही साथ अध्यक्षा मैं सरकार से कुछ पूछना चाहूँगा. 2016 दिसंबर 31 के दिन प्रधानमंत्री द्वारा मातृ वंदना योजना को शुरू किया गया अध्यक्षा, ये योजना तेलंगाना में भी अमल में आई है क्या? साथ ही साथ चाइल्ड वेलफेयर और फैमिली वेलफेयर के लिए भी केंद्र सरकार द्वारा कितने हमारे तेलंगाना को फंड आया है अध्यक्षा? बस्ती दवाखाना, वेलफेयर सेंटर, डायलिसिस सेंटर, यहाँ सब
नेशनल हेल्थ मिशन के अंडर में चल रहा है क्या या तेलंगाना सरकार के अंडर में चल रहा है क्या? सर्व शिक्षा अभियान का फंड तेलंगाना को आ रहा है क्या? हम उसका उपयोग कर रहे हैं क्या? मैं भी ये पूछना चाहूँगा। माइनॉरिटी वेलफेयर और माइनॉरिटी की पढ़ाई के लिए केंद्र द्वारा कुछ फंड आ रहा है क्या? मैं पूछना चाहूँगा। कंक्लूड करिए। स्वच्छ तेलंगाना और स्वच्छ हैदराबाद के लिए तेलंगाना को कुछ फंड आए क्या और कितना फंड आया है ये भी मैं पूछना चाहूँगा। गरीब कल्याण योजना के तहत तेलंगाना को कुछ फंड आया है क्या? आज ये भी मैं पूछना चाहूँगा अध्यक्ष। साथ ही साथ अध्यक्ष, केसीआर किट जो आज तेलंगाना में दे रहे हैं अध्यक्ष, उसमें केंद्र का कितना पैसा है आज मैं पूछना चाहूँगा। नहीं, अगर जीरो है तो आप बता देना बाद में, नो प्रॉब्लम। उसी हिसाब से अध्यक्ष, एक हाथ से हम 2000 रुपये दे रहे हैं और दूसरे हाथ से हम बिल्ड शॉप लगाकर ले रहे हैं 2000 रुपये। ये है रिहेबिलिटेशन अध्यक्ष, ये है वेलफेयर अध्यक्ष। 6 महीने में हमारे तेलंगाना के एक्साइज ने 36,000 करोड़ अबों तक ने हमने हमारे प्रॉफिट कमाया अध्यक्ष। ये तेलंगाना का वेलफेयर है अध्यक्ष। वैसे ही अध्यक्ष में हमारे मुख्यमंत्री जी उपस्थित है, जोर से बात अगर हम करें, अगर मुख्यमंत्री जी सुनते हैं तो हम भी जोर से बात कर सकते हैं अध्यक्ष। जैसे आज मुख्यमंत्री जी, उनके जो दोस्त है उनकी बातें बहुत अमल करते हैं अध्यक्ष। हम 7 साल से हमारे धुलपेट के लिए हम बात कर रहे हैं अध्यक्ष, वो भी बीसी में आते, उनका वेलफेयर के लिए कुछ नहीं हुआ अध्यक्ष। मुख्यमंत्री जी ने कई बार कहा है, आज यहां तक आ गया इसलिए हमें बोलना पड़ रहा है। 7 साल हो गए अध्यक्ष। हमारे लोग पूछ रहे सिर्फ टाइम पास के लिए जाते हो क्या असेंबली में, ये क्वेश्चन भी आ रहा है अध्यक्ष। उसी प्रकार से अध्यक्ष, आज ये बहुत जरूरी है, अगर उनके लिए अगर हम आज नहीं सोचेंगे कल बहुत ही भयंकर रहेगा अध्यक्ष, ये उनके लिए। धन्यवाद। गौरव मुख्यमंत्री गाరు। అధ్యక్ష, రాజాసింగ్ గారు నిన్ననే నాకు ఛాంబర్లో కలిసినారు అధ్యక్ష. కలిస్తే నేనే మాట్లాడి చెప్పిన, వారు కలిసినప్పుడు డీజీపీ గారు కూడా ఉండ్రి, చీఫ్ సెక్రటరీ గారు ఉండ్రి ఇన్సిడెంటల్లీ. ఇది తప్పకుండా ఏదైనా ఆలోచన చెయ్యాలి దూల్పేట విషయంలో అని చెప్పినాం అధ్యక్ష. త్వరలోపలే నాకు తెలిసి ఒక సమగ్ర కార్యాచరణ, అక్కడున్న ఆ సోషల్ స్టిగ్మా మనకు మంచిది కాదు. డెఫినెట్గా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ని, జిహెచ్ఎంసీ కమిషనర్ని, ఇంకా పోలీసు మరియు ఎక్సైజ్ అధికారులను, ఇంకా అవసరం పడితే కొత్త వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులను తీసుకొని మొత్తం టీంగా పోయి అక్కడ పరిస్థితులన్నీ మాట్లాడి తప్పకుండా దాన్ని సెటిల్ చేస్తాం. తెలంగాణలో ఏ ముక్కైనా మనదే కాబట్టి ఖచ్చితంగా దాన్ని చేస్తాం అధ్యక్ష, దాని డౌట్ అవసరం లేదు. గౌరవ సభ్యులు 4 సభ్యులు పాల్గొని, ఆశాన్న గారి జీవన్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, రాజాసింగ్ గారు పాల్గొన్నారు అధ్యక్ష. ఈ సంక్షేమ విషయాల మీద వారందరికీ నా ధన్యవాదాలు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా అధ్యక్ష. సరే, బట్టి విక్రమార్క గారు చాలా తెలివిగా వారు పునాదుల మీదనే కదా మీరు ఇల్లు కడుతున్నారని చెప్పినారు, సంతోషం. కానీ ఇది ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, ఈ మధ్య రాజకీయాల్లో కొన్ని చీప్ విషయాలు కూడా వింటా ఉన్నాం. ఏదైనా మంచి పని కేంద్రం కావచ్చు లేదా రాష్ట్రం కావచ్చు వాళ్ళని చేస్తే చాలా చీప్గా మాట్లాడారు కొందరు. ఏంటంటే మీ జేబులకెళ్ళి ఇస్తానరా, ఎవరైనా ఇచ్చినరా అధ్యక్ష? ఇస్తారా? మొత్తం ప్రపంచంలో అమెరికాలో ఇస్తారా, లండన్లో ఇస్తారా, ఇక్కడ ఉంటుందా? ఇటువంటివి కూడా మాట్లాడతారు. ప్రజలు కట్టేటటువంటి పన్నులకు సమన్వయం చేసి ఒక ధర్మబద్ధంగా వ్యవహరించి తిరిగి ప్రజలకు ఎంత ఉజ్వలంగా మనం వాళ్ళ యొక్క అవసరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, తాత్కాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అవసరాల కోసం ఎట్లా వాడతామనేది వారి యొక్క నైపుణ్యం మీద, వారి ఆలోచన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. దాన్నే ప్రజలు హర్షిస్తారు, దాన్నే ప్రజలు సపోర్ట్ కూడా చేస్తారు. మేము మొదటి టర్మ్లో గెలిచినాం అధ్యక్ష, తక్కువ మెజార్టీతో గెలిచినాం. రెండో టర్మ్కి వచ్చేటప్పటికి 88 సీట్లతో గెలిచినాం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద పీపుల్స్ కోర్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ కోర్ట్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద డెమోక్రటిక్ కోర్ట్. వాళ్ళు తీర్పు చెప్పినారు. అక్కడనే ఆగలేదు అధ్యక్ష. 32 జిల్లా పరిషత్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ, ఆల్ 32.
బ్యాలెట్ బాక్స్తో నోటేస్తారు అధ్యక్ష. ఆల్ 32 జిల్లా పరిషత్ సార్ టీఆర్ఎస్ జడ్పీ చైర్పర్సన్. మున్సిపాలిటీ 141 ఉంటే 136 చైర్పర్సన్ సార్ టీఆర్ఎస్ పర్సన్స్. మేయర్ హైదరాబాద్లో కోర్స్ మేము ఫ్రెండ్లీ పార్టీ ఉన్నాం, మజ్లిస్ మేము. లాస్ట్ టైం మాకే ఇచ్చినారు, ఈసారి కూడా మాకే ఇచ్చినారు. అట్లా మిగతా కార్పొరేషన్లు కూడా మేము అట్లే వచ్చినాం. ఇట్లా అనేకంగా పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ మండలాలు కానీ మొత్తం కూడా అప్పచెప్పినారు. నేను ప్రజలకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. టాప్ టు బాటం పని అనుకున్నట్టు జరగాలంటే స్థానిక సంస్థలు కూడా అధికార పార్టీ ఉంటే చాలా సులభంగా జరుగుతాయి. అందుకే ఇలా గ్రామాల్లో మనం వికాసం కనపడతాం. సో లీవింగ్ దట్ అసైడ్ సార్, వెల్ఫేర్ కార్డుకు వచ్చినప్పుడు మనకు అతి ముఖ్యంగా డౌన్ ట్రాడన్లో ఉన్నది ఎస్సీసు, ట్రైబల్సు, మన బీసీసు, మన మైనారిటీసు, ఉమెన్ అండ్ చిల్డ్రన్ అధ్యక్ష. వీళ్ళనే ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం. అప్పర్ కాస్ట్లో కూడా కొంత పేదరికం ఉంది, పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. వాళ్ళకు కొద్దిగా గొప్ప మంచి చూడడం ఉంటుంది, కొద్దిగా పర్సంటేజ్ తగ్గుతుంది. వాట్ ఈస్ దట్ యూ డిడ్? ఎవ్రీ గవర్నమెంట్ డస్ సంథింగ్. ఇట్స్ నాట్ దట్ నోబడి, ఎవరు కూడా ఏం చేయకుండా ఉండరు, ప్రతి వాళ్ళు చేస్తారు. ఎంత గొప్పగా చేశామన్నది ఇక్కడ పాయింట్. ఎంత కన్సర్న్ చూపెట్టినాము, ఎంత పని జరిగిందన్నది ఒక పాయింట్ అధ్యక్ష. అధ్యక్ష, పది సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఇక్కడ చాలా వాళ్ళు పొగిడినారు, చాలా గొప్పలు చెప్పుకున్నారు, చాలా మాట్లాడినారు. ఇంకా ఒక మాట నేను అనివార్యంగా చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. ఐ స్టార్టెడ్ తెలంగాణ అజిటేషన్ ఇన్ ద ఇయర్ 2001. 2004 to 2014 Congress was the ruling party here. कम से कम तेलंगाना एजिटेशन से डर के तो करा सकते थे. अगर हमारे कांग्रेस के तेलंगाना रीजन के, उस समय के रीजन आज के रियासत है, वो सही अखलाक रखते, तेलंगाना एजिटेशन को बताते हुए काफी मतलब पैसे ला सकते थे, तरक्की भी ला सकते थे. वो काम नहीं हुआ. द रिजल्ट ऑफ दट ఈజ్ ఆయన చాలా తెలివిగా బట్టి విక్రమార్క గారు మీరు పోల్చొద్దండి. తెలంగాణ ఉద్యమం జరుగుతుంది అధ్యక్ష. 2004 to 14 అవర్ ఎమ్మెల్యేస్ వర్ ఫైటింగ్ హియర్, వీఆర్ ఫైటింగ్ దేర్. జరుగుతూ ఉంది. నేను కూడా ఉన్నా ఒక టర్మ్, ఆ టైంలో బై ఎలక్షన్లు గెలిచొచ్చి. నెట్ రిజల్ట్ ఏంటంటే అధ్యక్ష, నిధులను సమకూర్చడం, సంపదను సమకూర్చడం, మళ్ళీ తిరిగి ప్రజలకు చక్కటి పద్ధతులలో వాళ్ళకు అప్పచెప్పటం. ఇక్కడ 3-4 జరుగుతున్నాయి అధ్యక్ష. ఒకటి జరుగుతలేదు, ఒక రంగంలో జరుగుతలేదు. వెల్ఫేర్ జరుగుతూ ఉంది, క్యాపెక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరుగుతూ ఉంది. ఇండియాలో నంబర్ 1-2 ప్లేస్లో ఉంటాం అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా చేసే రాష్ట్రాలలో ప్రథమ స్థానంలో ఉంటాం మనం. వీఆర్ నాట్ నెగ్లెక్టింగ్ ద క్యాపెక్స్ ఏరియా ఆల్సో. దీర్ఘకాలికమైన ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. పారిశ్రామిక విధానంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఐటీ రంగం ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆధ్యాత్మిక రంగంలో కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళని మేము గౌరవిస్తాం. మా పార్టీ పాలసీ అది. ఏదో ఒక రిలీజన్ వాళ్ళని గౌరవించండి, ఇంకోళ్ళని డిస్రిగార్డ్ చేయండి, నో, వీ డోంట్ యాక్సెప్ట్ దట్. ఎవ్రీబడి షుడ్ బి రెస్పెక్టెడ్. అందరు గౌరవించబడాలి. అందరికి అవసరాలు ఉంటాయి. ఇవాళ సెంటిమెంట్లు వాళ్ళకు ఉంటాయి, ఇవాళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఇవాళ విశ్వాసం వాళ్ళకు ఉంటాయి. అన్నీ కూడా గౌరవిస్తాం. ఇక్కడ ఆధ్యాత్మిక పరిమళాలు కూడా వెదజల్లబడుతున్నాయి అధ్యక్ష. కేవలం